ఎస్ స్టార్ట్ చేసేది. అందరికీ నమస్కారం అండి. జేకే స్టడీ సెంటర్ విజయవాడ ఈరోజు 20వ తారీఖు మే 2023. ఈరోజు మనం అనుకున్నటువంటి టాపిక్ ప్రశ్న 12 అండి, ఆన్ బోర్డమ్ అండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రశ్న ఉంది. ఇవాళ ప్రధాన స్పీకర్ గా ఉన్నటువంటి డాక్టర్ సుబ్బారావు గారు వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ సుబ్బారావు గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఆన్ బోర్డమ్, విసుగు. దీనికి ఆపోజిట్ గా ఇంట్రెస్ట్, ఆసక్తి అని చెప్పుకోవచ్చు. ప్రశ్నికుడు అంటాడు, చాలా మంది ఎన్నో ఆసక్తికర పనుల్లో ఉంటారు, నాకు దేంట్లోనూ ఆసక్తి లేదు, ఏదైనా పనికి వచ్చే పని చేయాలనుకుంటున్నాను అంటారు. ఏదో పని అంటే ఏమిటి? అది పొలిటికలా, లేకపోతే రిలీజియసా, లేకపోతే సోషల్ వర్క్ అనుకుంటున్నారా? మీరు ఇలా ఉన్నది భరించలేక మీరు ఏదో పనిలో చేయడం అంటే సమాజానికి అది నాశనం అంటారు. మీరు ఏదో రిఫార్మ్ చేద్దాం అనుకుంటున్నారు సమాజాన్ని. విసుగొచ్చి మీకు విసుగ్గా ఉంది కాబట్టి సమాజానికి సేవ చేద్దామని మీరు వస్తున్నారు. మీకు విసుగుంటే విసుగ్గానే ఉండండి. యు సీ ద యు లివ్ విత్ బోర్డమ్. వాట్ ఈజ్ దట్ ఇస్ బోర్డమ్. ఒకవేళ మీకు విషాదం ఉంటే విషాదంలోనే ఉండండి. యు విల్ లివ్ విత్ సారో. వేరే పిల్లలు అంటే ఎస్కేప్ అని అంటారు. ఇలా ఎస్కేప్ అయి ఉన్న విసుగును వదిలి వేరే దానికోసం పోకలాడితే అది సమాజానికి చెడే, మీకు చెడే అని అంటాడు. కావాల్సింది ఏంటంటే అవగాహనతో ఉన్న బోర్డమ్ అంటే ఏంటో తెలుసుకోవడంలోనే బోర్డమ్ యొక్క ప్రాముఖ్యత అంటాడు. బోర్డమ్ కూడా ప్రాముఖ్యత ఉందని ఆయన చెప్తారు. ఎలాగైతే విషాదానికి ఎన్నో విషయాలతో మనం బాధపడుతుంటాం. భయమని, విషాదం అని, అటాచ్మెంట్ అని, హేట్రెడ్, జలసీ, ఇలాంటి విషయాల్లో బోర్డమ్ కూడా ఒకటి. సమస్య ఏంటంటే బోర్డమ్ ఉంటే దాంట్లోనే ఎలా ఉండాలి? రిమైన్ విత్ వాట్ ఈజ్, అది సమస్య. దాంట్లో నుంచి సాధారణంగా బోర్డమ్ మనకి ఇష్టం ఉండదు కాబట్టి దాని నుంచి పరాయడం, అది పారిపోకుండా, దాని నుంచి పారిపోకుండా ఆ ఫీలింగ్ నుంచి ఉండగలమా, అది సమస్య. జీవితం చాలా బోరుగా ఉంది, అక్కడే నివసించాలి అంటే బోర్డంలోనే ఉండు అంటాడు ఆయన. అది కాకుండా వేరే దానికి వెళితే ఆసక్తి ఉంటే, ఆసక్తి కారణాలు ఉన్నాయా? నువ్వు వేరే దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటే దానిపై నీకు కారణం ఉందా? అలా లేకుండా నువ్వు వెళితే నీలో నిస్తేజం, డల్ అనేసి వస్తుంది, బాధ వస్తుంది, పలాయనాలు ఉంటాయి, నమ్మకాలు ఉంటాయి. ఎడతని చర్యలతో ఆ మనసు అలిచిపోతుంది, మద్దుబారిపోతుంది, ఆ గుండెలో తేలికపాటితనం కూడా కోల్పోతుంది అంటాడు. ఆసక్తి కోల్పోయావు, విసుగు ఎందుకు? కారణం తెలుసుకుంటే ఆ సమస్యను సులువుగా పరిష్కారం చేయొచ్చు. అంటే బోర్డంకి వెళ్ళా ఉంటే ఆసక్తి పోయినట్టే. పోయిందంటే విసుగు ఉన్నది. దానికి కారణం ఏంటో తెలుసుకుంటే సమస్య పరిష్కారం దొరుకుతుంది అంటారు. దానితో మేర్కొన్న ఆసక్తి పని మొదలవుతుంది. విసుగు కారణం తెలుసుకుంటే ఆసక్తి లేకపోతే ఊరికి ఆసక్తికి వెళ్ళాలన్నా తెచ్చుకోలేవు, ఆసక్తి వేరే విధంగా తెచ్చుకోలేవు. అది ఎలా ఉంటుందంటే బోర్డమ్ మీద పూర్తి అవగాహన లేకుండా ఆసక్తి పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే ఆయన చిన్న ఉదాహరణ చెప్తాడు. భూమిలో పెట్టిన ఒక ఉడత లోపలే తిరుగుతుంటుంది, గమ్యం లేకుండా తిరుగుతూనే ఉంటుంది. అలా ఉంటుంది. మీరు అవగాహన లేకుండా, విసుగు అనే దాని మీద అవగాహన లేకుండా ఆసక్తికరమైన పనులు చేద్దామనుకుంటే దానికి ఒక అర్థం లేని పని అవుతుందంట. మానసికంగా అంతరంగంగా బోర్డమ్ అనే స్థితిలో కారణం తెలుసుకోవచ్చు. బికాస్ దేర్ వాట్ ఇస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందంటారు ప్రతి దానికి. ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏంటో తెలుసుకుంటే, ఆ ఎఫెక్ట్ ఏంటో, కారణం ఏంటో తెలుసుకుంటే దానికి మనము విముక్తి పొందొచ్చు అంటాడు. ఇది మనలో చాలా మందిలో బోర్డమ్ అనేది చూస్తుంటాం, చాలాసార్లు అంటాం కూడా, చాలా బోర్గా ఉంది జీవితం, ఎందుకు ఈ స్థితి,
ఎందుకు అలా జీవిస్తున్నాం? మానసికంగా ఎమోషనల్ గా విసుగ్గా ఉంటే విసుగుతో వేసారిపోయాము. ఎన్నో ప్రయత్నించాను, ఎన్నో సంచలనాలు, సెన్సేషన్స్, ఎన్నో వినోదాలు, ఎన్నో ప్రయోగాలు వీటితో చేసి విసిగై డల్ అయిపోయింది అంటాడు, అలసిపోయాను అంటాడు. ఎన్నో సంఘాలు గ్రూపుల్లో నేను చేరతాను, అక్కడ మనం ఏం చేయాలో పూర్తిగా చేస్తాం, మళ్ళీ వదిలేస్తాం, ఎందుకంటే అక్కడ బోర్ కొట్టి ఇలా వేరే దానితో చేస్తాం. అది ప్రయత్నిస్తేలా ఒకదాని తర్వాత ఒకటి ప్రయత్నిస్తూనే ఉంటాం. అలాగే ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాం, ఆయనతో బోర్ కొడితే ఇంకో సైకాట్రిస్ట్ దగ్గర. అలాగే ఒక ప్రీస్ట్, ఒకరి తర్వాత ఒకరిని అలా మార్చుకుంటూనే వెళ్ళిపోతున్నాం. జీవితం అంతా ఒకదాని తోటి దాటుకొని వెళ్తున్నాం. నిలకడ విశ్రాంతి లేదు. ఇలాగా నిలకడలేని మార్పులతో ఎక్కడికి వెళితే అక్కడ అదేంటో చూద్దామని చర్యలతో అలసిపోతాం. ఎలాగైతే సెన్సేషన్తో మనకి విసుగు వస్తుందో అలాంటి మనసు డల్నెస్ చేస్తుంది అంటాడు. ఈ అవగాహన లేకుండా విసుగు వచ్చినప్పుడు ఇంట్రెస్ట్తో మనం అవగాహన తర్వాత చేసుకుంటే వచ్చే దాంట్లో మనసు డల్ అవుతుంది అంటాడు. ఇలా సెన్సేషన్ నుంచి వేరే సెన్సేషన్కు, ఒక ఎక్సైట్మెంట్ నుంచి మరొకటి, ఇలా మారుస్తూ జీవితం ఆఖరికి పూర్తిగా అలసిపోతాం. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ కొద్దిమందిలో. ఇంకా చేసేది లేదని విశ్రాంతి తీసుకుంటాం. ఇలా మనసు శక్తి, దానికి విశ్రాంతి నిజంగా తీసుకుంటే మనసుకు శక్తి దానికి అదే వస్తుంది. ఎందుకంటే వింటర్లో మనం అలా వదిలేస్తే, మనం దున్నకుండా వదిలేస్తే ఆ విశ్రాంతితో రెన్యూవల్ ఆఫ్ ది ల్యాండ్ వస్తుంది. అలాగే మనసు కూడా విశ్రాంతిగా ఉంటే దాంట్లో నూతనత్వం వస్తుంది అంటాడు. కానీ ఇలా విశ్రాంతిగా ఉండడం చాలా కష్టం, ఎందుకంటే మనసు అనేది ఎప్పుడు కూడా కదలికలోనే, ఆలోచనలోనే ఉంటుంది, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. సో నిలకడగా మనసు అనేది ఉండదు, నిలకడలేని మనసులో విశ్రాంతి అనేది ఉండదు. We cannot stay quiet. We don't know how to stay quiet mind, how to live with quiet mind. అలా విసుగుతూనే నివసిస్తే ఆ విసుగులో ఎన్నో వికారాలు వస్తాయి. వాటితోటే మనసు నివసిస్తుంటే దానిలోని ఏదంటే దాంతో బతకచ్చు, జీవించచ్చు అంటాడు కృష్ణాజీ. ఉన్నదాన్ని దేనైనా యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది? నువ్వేమవుతావు? నీకున్నది కోపం లేకపోతే బోర్డమ్, దాన్ని యాక్సెప్ట్ చేయి. అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఎలా ఉన్నావు అలా, నీ సమస్య నీకు ఏదంటే అదే సమస్య. ఏమిటది? వాస్తవంగా నువ్వు ఉన్నది ఉన్నట్లు చూడకుండా వేరే విధంగా ఉండాలనుకుంటే సమస్య అది. నిజమైన సమస్య బోర్డమ్ కాదు, ఉన్నది ఉన్నట్లు చూడకుండా వేరే విధంగా ఏదో ఒక ఆసక్తి క్రియేట్ చేసుకోవడం, అది నిజమైన సమస్య. బోర్డంలో ఉండకుండా వెళ్ళడమే సమస్య అంటాడు. అలాగా ఉంటే మార్పు రాకూడదని అంటారా అని అంటే అది కూడా కాదు, ఉన్నదాంతో సర్దుకోవడం కూడా కాదు. ఉన్నది ఉన్నట్లు యాక్సెప్ట్ చేస్తే దాన్ని చూస్తే భయమా, దాని బోర్డమ్మా, ఒక నిరాశ. సో ఉన్నది ఉన్నట్టు చూస్తే దాంతో భయం వస్తుంది. దాని బోర్డం ఉంటే బోర్డం అంటాం, భయం అంటే భయం. సో ఆ ఫీలింగ్ అని ఏది ఉంటే దాని పేరు పెడుతున్నాం. సమూలమైన మార్పు రావాలి అని అంటాడు ఆయన. ఉన్న ప్రక్రియ అవగాహన అవసరం అంటాడు. అది ఆయన ఆలోచన ప్రక్రియ. అంటే నీ ఆలోచన విధానం అంతా కూడా థింకింగ్ యాక్టివిటీ అంతా కూడా అవగాహన కావాలంటాడు. అంటే బోర్డమ్ నువ్వు తెలుసుకోవాలంటే, బోర్డమ్ యొక్క అవగాహన కావాలంటే నీ గురించి, నీ ఆలోచన గురించి తెలియాలంటాడు. నీ గురించి, నీ ఆలోచన గురించి తెలియాలంటే దాన్నే సెల్ఫ్ నాలెడ్జ్ అంటాడు, స్వీయ జ్ఞానం. ఈ స్వీయ జ్ఞానం అనే దాని గురించి ఇక్కడ చెప్తాడు. ఇదేమి గురువులు చెప్తే వచ్చేది కాదు. ఆత్మజ్ఞానం అనేది గురువుల దగ్గరికి వెళ్ళాలంటారు, అలా చెప్తే వచ్చేది కాదు, పుస్తకాలతో వచ్చేది కాదు, సైకాట్రిస్ట్ తో రాదు. నీకు నువ్వే పొందాలి. ఇది నీ జీవితం. నీ గురించి నీకు తెలియాలంటే, నీ జీవితం గురించి నీకు తెలియాలంటే, నీ గురించి నువ్వు విస్తారంగా తెలుసుకోకపోతే నువ్వేం చేసినా ఉన్న పరిస్థితులు ప్రభావాలు మారుతున్న ఉపయోగం లేదు. అంచేత నీ గురించి నువ్వు తెలియకుండా ఏం చేయాలన్నా
ఏం చేసినా దాంట్లో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది తప్ప ఉపయోగం ఉండదు. అక్కడ ఉన్నది విసుగు, బాధ, దుఃఖం. దానికి కారణం ఏంటి? అదంతా కూడా సెల్ఫ్ ఎన్క్లోజింగ్ యాక్టివిటీస్ ఆఫ్ ద మైండ్. అంటే నేను, నా చర్యలు అనే దాంట్లోనే మైండ్ ఉండిపోయింది. సో సెల్ఫ్ ఎన్క్లోజ్డ్ యాక్టివిటీస్. నీలో నువ్వు గమనింపు ద్వారా గమనించంటాడు. అంటే నీ ఆలోచన ఏదంటే అదే సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. దాన్ని గమనించాలంటే వచ్చిన ఆలోచనని, ఫీలింగ్ని గమనించు. అది ఎక్కడ నీకు, నీ గురించి నీకు తెలియాలంటే, నీ ఆలోచనలు తెలియాలంటే రిలేషన్షిప్ లోనే తెలుస్తుంది అంటాడు కృష్ణాజీ. ముందు నుంచి చెప్తుంటారు, యూ కెన్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. రిలేషన్షిప్ యాక్ట్స్ as a mirror in which you can see yourself. సో నీ గురించి నీకు తెలియాలంటే సంబంధ బాంధవ్యాల్లో ఒక అర్థం గల కనబడుతుంది. ఎవరైనా నిన్ను తిడితే, నీ భార్య నిన్ను తిడితే కోపం వస్తుంది, భయపడతావు, లేకపోతే హేట్రెడ్ వస్తుంది. ఇలా నిన్ను గమనించుకోవడానికి ఆ రిలేషన్షిప్ అనేది అవసరం. రిలేషన్షిప్ అనేది యు ఆర్ రిలేటెడ్ టు ద వరల్డ్. అంటే పర్సన్స్తో ఉంటుంది. పర్సన్స్ అంటే భార్యాభర్తలే కాకుండా నైబర్స్, ప్రజానీకం అంతా. అలాగే విత్ థింగ్స్, విత్ నేచర్, విత్ యువర్ ప్రాపర్టీ, ఇవన్నీ కూడా యూఆర్ రిలేటెడ్. దేంట్లోనే నీకు అవగాహన తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అవగాహన లేకపోతే వచ్చేది కాన్ఫ్లిక్ట్. రిలేషన్షిప్లో వచ్చేది కాన్ఫ్లిక్టే. అవగాహనతో ఉంటే నీకు నీ గురించి నువ్వు తెలుసుకుంటావు. ది రిలేషన్షిప్ యాక్ట్స్ as a mirror and you can look at yourself through that mirror. నీలో విషయాలన్నీ, కానీ నీలో విషయాలు చాలా నీవే ఇష్టపడవు. ఎందుకంటే నీలో కోపం ఉంటుంది, కోరికలు ఉంటాయి, అసహ్యకరమైన ఎన్నో ఉంటాయి. సో అవి నీకు ఇష్టం ఉండవు. ఇష్టం లేనివి ఇలా ఉండకూడదని ఖండన చేస్తావు. లేదు, నా కోపం వచ్చింది, పర్వాలేదు, నా కోపం రావడం అని చెప్పి యూ కెన్ జస్టిఫై ఇట్. సో ఈ కానీ సెల్ఫ్ నాలెడ్జ్ లో ఉన్నది ఉన్నట్టు చూడాలంటాడు. దేర్ షుడ్ బి నో కండమ్నేషన్ ఆర్ నో జస్టిఫికేషన్. ఉన్నది ఎలా ఉందో అలా చూడాలంటాడు. అంటే నీ జీవితం ఏంటో తెలియాలని, నీ గురించి నీకు తెలియాలంటే ఉన్న స్థితిని ఉన్నట్లు దైనందిక జీవితంలో చూడగలగాలి. రిలేషన్షిప్ లో ఆ గమనింపులో మైండ్ అలా ఎప్పుడైతే నీకు నువ్వు గమనించావో ఒక నిశ్చలత అనేది ఏర్పడుతుంది. ఆ గమనింపులోనే సత్యం అవగాహన అవుతుంది అంటాడు. సో ఎప్పుడైతే అది అవగాహన అయిందో, ఆ బోర్డంలో నువ్వు ఉన్నప్పుడు ట్రూత్ ఆఫ్ బోర్డం నువ్వు గమనిస్తే, నిన్ను గురించి నువ్వు తెలుసుకుంటే, సెల్ఫ్ నాలెడ్జ్ అల్టిమేట్ గా కావాలంటాడు. దానికి బోర్డం నుంచి కూడా విముక్తి కలుగుతూ ఉంటాడు. నేను ఉన్న చోటే బోర్డం ఉంటుంది. నా గురించి నేను తెలుసుకున్నప్పుడు, తెలుసుకోవడం అంటే సాధారణ కృష్ణాజీలో కృష్ణ చెప్పే లెర్నింగ్ అంటే నేను అంతమవడమే తెలుసుకోవడం. నా గురించి నేను తెలుసుకోవడం అంటే సెల్ఫ్ నాలెడ్జ్. అంటే సెల్ఫ్ అంతమైంది ఆ క్షణంలో. ఎప్పుడైతే నేను అంతమైన ఆ క్షణంలో సత్యం అంటే ఏంటో తెలుస్తుంది. బోర్డం కూడా వీ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ బోర్డం అంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ సుబ్బారావు ఫర్ నైస్ షేరింగ్. మీ అవగాహన చక్కగా షేర్ చేసుకున్నారు. ఇప్పుడు లక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. లక్ష్మి గారు. నమస్కారం, అందరికీ నమస్కారం అండి. ఇవాళ టాపిక్ ఏమో బోర్డమ్, ఇంట్రెస్టింగ్. అంటే మనం సామాన్యంగా బోర్ ఫీల్ అవుతూ ఉంటాం, కానీ ఆ బోర్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకంటే బోర్డమ్ అంటే మనకి నచ్చదు. అసలు ఎందుకు మనం ఇలాగా, అంటే ఈ బోర్డమ్ గా ఉంది గనక మనం ఇందులోంచి ఇంకొక పని చేసి ఇంకో యాక్టివిటీ ద్వారానో మరొక రకంగానో అందులోంచి తప్పించుకుందాం. ఈ తప్పించుకోవడాల వల్ల మనం అసలు ఏంటి బోర్డమ్ అన్నది ఇప్పుడు అవగాహన చేసుకోవట్లేదు. అసలు ఒక క్షణం ఆగి ఈ ఎస్కేపిజం అన్నది వదిలేసి, అంటే మనకి బోర్డమ్ని భరించలేక ఎస్కేప్ అవడానికి అలవాటు అయిపోయింది. అందుకని ఏం చేస్తూ ఉంటాము, సాంఘికమైనటువంటి మతపరమైన యాక్టివిటీస్ లోకి వెళ్ళిపోతాం. సంఘోద్ధరణ అంటాం. అలాంటి సంఘోద్ధరణ సమాజానికి ప్రమాదకరమే అంటున్నారు. ఎందుకంటే మనకు నిజంగా సంఘాన్ని ఉద్ధరించాలని కాదు, మన యొక్క బోర్డం నుంచి తప్పించుకోవడానికి వెళ్తున్నాం. అంతేకాకుండా అలా కాకుండా ఒక క్షణం ఆగి మనం గమనిస్తే అసలు ఈ బోర్డం ఏంటి, ఎందుకు మనం అలా బోర్గా ఉంటున్నాం, ఏ ఉత్సాహం లేకుండా ఎందుకు ఉంటున్నాం మన జీవితంలో,
అని అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనం ఏం చేస్తూ ఉంటున్నాం అంటే బోర్డంని అవగాహన చేసుకోకుండా తప్పించుకోవడానికే ప్రాముఖ్యం ఇస్తున్నాం. అదే చాలా ముఖ్యమైపోయింది. అయితే బోర్డం ఉండడం చాలా మంచిదే అంటున్నారు. దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దాన్ని దానిగా చూడగలిగితే మనకి సామాన్యంగా ఒక ఉద్రేకం నుంచి ఇంకొక ఉద్రేకానికి, అలాగే ఒక సెన్సేషన్ నుంచి ఇంకొక సెన్సేషన్‌కి ఇలాగ మనం మారిపోతూ ఉంటాం. అంటే దీనివల్ల మనకేంటంటే కొన్నాళ్ళకి ఇది మనకి సెన్సేషన్ అంటే సంవేదన. అంటే ఏంటంటే ఇంద్రియ సంబంధమైన దేహంలో కలిగేటటువంటి ఆహ్, స్పందనలన్నిటిని సంవేదన అంటున్నాం. ఈ సంవేదనలు కొన్నాళ్ళు బావుంటాయి. తర్వాత మరొక దానికెళ్తాం. అలాగే ఒక రకమైన ఉద్రేకం మనకు ముందు బావుంటుంది. కొన్నాళ్ళకి అది చికాకొస్తుంది. మళ్ళీ ఇంకొక దానికెళ్తాం. ఒక గ్రూప్ నుంచి ఇంకొక గ్రూప్‌కెళ్ళిపోతూ ఉంటాం. ఈ గ్రూప్‌లో కొన్నాళ్ళు బావుందనిపిస్తుంది. ఆ గ్రూప్‌కి నచ్చినట్టుగా చేస్తూ ఉంటాం. వాళ్ళు మన నుంచి ఏం ఆశిస్తే అది చేస్తాం. కొన్నాళ్ళకి అది వదిలేసి ఇంకో దగ్గరికెళ్తాం. అలాగే ఒక మత గురువు నుంచి ఇంకొక నాయకుడు మరొక గురువు దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఇలా చెయ్యడంలో కారణం ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా ఒక రకంగా ఎస్కేప్ అయిపోతున్నాం అనమాట ఈ బోర్డమ్ అనే దాన్ని. అస్సలు ఒక క్షణమైనా ఆగి, ఎందుకు మనకిలా వస్తోంది? బోర్డమ్ ఎందుకు మనకి రావాలి? ఏమిటి ఈ బోర్డమ్? అని దాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం మనం చేయడం చాలా అవసరం. అంటే మనం ఏంటంటే, ఎప్పుడు కూడా అంతర్గతంగాను, సైకలాజికల్‌గాను, మనం మానసికంగా కూడాను ఎప్పుడు ఎందుకని బోర్‌గా ఉంటున్నాం? మనం చాలా అలిసిపోతూ ఉంటాం అన్నమాట. అంటే ఇలాంటి వాటితోటి, ఈ సెన్సేషన్స్‌తో, ఈ సారోస్, దుఃఖాలతో, బాధలతో, అవి తెచ్చిపెట్టేటటువంటి వీటన్నిటితోటి మనం అలిసిపోతూ ఉంటాం. అలాంటప్పుడు ఎలాగా అలిసిపోతున్నాం కదా! ఇంకెక్కడికి వెళ్ళకుండా ఆ బోర్డమ్ తోటే ఉంటే ఎంతో బావుంటుందేమో అంటున్నారు. ఎందుకంటే ఏంటి బోర్డమ్? అనే అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించడం ఈ ఎస్కేపిజం కంటే చాలా అవసరం. ఎందుకంటే అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే మనం అందులోంచిను బయటపడగలుగుతున్నాం. ఏదైనా సరే మనకి మనస్సు రేంజ్‌లో దేన్నైనా అవగాహన చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడూ దాంట్లోంచి బయటపడలేకపోతున్నాం. ఈ ఉద్రేకాలు తర్వాత వినోదాలు, ఈ వినోదం నుంచి మరొక వినోదానికి ఇలాగా పారిపోవడంలో మనం అలసిపోతున్నాం. ఎగ్జాస్ట్ అయిపోతున్నాం. అంటే మన శక్తులన్నీ కూడా అవి క్షీణించిపోతున్నాయన్నమాట. దాంతో మనం అలసటతో జీవిస్తున్నాం. ఏ రకంగానూ రసహీనంగా. అలాంటప్పుడు ఇలా పారిపోయే బదులు ఆ బోర్డమ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు కదా! ఎందుకు మనం ఇలా పారిపోవాల్సిన అవసరం ఏమిటి? అని అది మనకి చాలా ముఖ్యమైన విషయం అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ పారిపోవడాల వల్ల మనం ఏనాడు కూడా అవగాహన చేసుకోవట్లేదు. అయితే మనకి బోర్డమ్‌ని అవగాహన చేసుకుంటే ఏమిటవుతోంది అనే దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. అంటే ఒక క్షణం మనం ఆగి అంటే అంతర్గతంగా ఏంటి మనం ఎందుకని ఇలా పారిపోతున్నాం? మనకి ఏం కావాలి? అసలు ఈ బోర్ అంటే ఏమిటి? మనం ఉత్సాహరహితంగా ఎందుకు జీవిస్తున్నాం? ఇది మనం అవగాహన చేసుకున్నప్పుడు మనలో ఏంటంటే అప్పుడు మనం దాన్ని ఆ బోర్డమ్‌ని ఎలా చూడగలగాలి అంటే ఆలోచనతో ఆలోచన స్టిల్ అవ్వనప్పుడు మాత్రమే అంటే తన కోసం తనకి తెలియాలి. నాలో ఏం జరుగుతోందన్నది నాకు తెలియాలి. అది ఈ సెల్ఫ్ నాలెడ్జ్ అనేది ఇంకెవరి వల్లో నాకు రాదు. అది ఎవరిలోంచి వాళ్ళకి రావాల్సిందే గానీ, ఓ పుస్తకం గానీ, లేకపోతే ఒక సైకో ఎనాలిసిస్ట్ అంటే మానసిక విశ్లేషకుడు గానీ, మానసిక తత్వవేత్త గానీ, ఇది మనకివ్వలేడు. అది ఎవరిలోంచి వాళ్ళకే తన కోసం తన జ్ఞానం అన్నది తెలియాలి. తన కోసం తను తెలియడం అంటేనండి సామాన్యంగా మన సంబంధ బాంధవ్యాలలోనే అసలు సంబంధ బాంధవ్యాలు లేకపోతే మనం లేము. మనుష్యులతో, వస్తువులతో, ఐడియాస్‌తో ఉన్న సంబంధ బాంధవ్యాలలో మనమేమిటో మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే మనం జీవించి మన ఉనికి ఉందంటే సంబంధ బాంధవ్యాలతోటే ఉంది. అందుకని ఈ సంబంధ బాంధవ్యాలని మనం చక్కని విధంగా అవగాహన చేసుకున్నప్పుడు మనకి మనమేమిటో కూడా అర్థమవుతూ ఉంటుందన్నమాట. అంటే ఏముంటుందో ఇక్కడ ఈ ఈ పారిపోవడం కంటే దాన్ని ఎదుర్కోవడం అన్నదే మనకి చాలా అంటే ప్రతి సిట్యుయేషన్‌లోంచి కూడా మనకి సత్యం అనేది ఏ విధంగా ఆవిష్కరించుకోవడం అని కృష్ణమూర్తి గారు చూడండి రకరకాల టాపిక్స్ తీసుకుంటున్నారు. బోర్డమ్ అని, ఇంట్రెస్ట్ అని. అంటే బోర్డమ్‌కి వ్యతిరేకమైనది ఉత్సాహం.
ఇందులోంచి ఆ టాపిక్ ని అలా తీసుకుని మళ్ళీ ఆయన సెల్ఫ్ నాలెడ్జ్ నుంచి అసలైనటువంటి సత్యం వైపు తీసుకువెళ్తున్నారు. అంటే ఎలాంటి జీవిత స్థితిలో ఉన్నా మనం సత్యం దగ్గరికి వెళ్ళగలం. అందుకని ఈ పారిపోవడాలు ఆపి అసలు మనం ఆ బోర్డమ్ అన్న దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దాన్ని గాని చూస్తే అప్పుడు మనకి ఇది అవగాహన అవుతుందనమాట. అప్పుడే ఎప్పుడైతే మనస్సు నిశ్చలం అయిపోతూ ఉంటుందో అప్పుడు మాత్రమే మనం అంటే సత్య ఆవిష్కరణ జరుగుతుంది. మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడు పారిపోవడానికి బదులుగా నిశ్చలంగా చూడగలిగే స్థితి, ఆ మనస్సు నిశ్చలం అయినప్పుడు మాత్రమే అసలైనటువంటి అవగాహన మనకి సంభవం. అంటే బోర్డమ్ అనేది ఎప్పుడు కూడా మనకి అంటే బోర్ అని ఎస్కేపిజంలో ఉన్నంత అలవాటు అయిపోయాం మనం. అందుకోసమే వినోదాలని మార్చుకోవడాల్లో జీవించి మనం చాలా జీవితంలో వెక్స్ అయిపోతున్నాం. అంటే ఎగ్జాస్ట్ అయిపోయి అలా కాకుండా దాన్ని అవగాహన చేసుకోవాలి. ఆ అవగాహన చేసుకోవడం అంటే మళ్ళీ అక్కడ చాయిస్‌లెస్ అవేర్‌నెస్ ద్వారా మనస్సు నిశ్చలం అయినప్పుడు మాత్రమే అసలైనటువంటి సత్యం మనకి అంటే మనమేమిటో మనకి తెలుస్తుంది. మన సంబంధ బాంధవ్యాలలో ఉన్నది మనకి తెలిసి అప్పుడు మనం సత్యాన్ని తెలుసుకోగలము అని కృష్ణమూర్తి గారు చాలా అంటే చక్కగా మనకి చూపించారనమాట. అంటే పారిపోయిన నాళ్ళు మనం ఎప్పుడు కూడా అంటే మన కోసం సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది ఉండదు. ఆగి చూడడం అన్నదే ఎలా అయితే లోన్లీనెస్‌ని చూడమంటున్నారో పారిపోకుండా, భయాన్ని చూడమంటున్నారో మనకి భయం అన్నమాట. దాన్ని చూడ్డానికి భయం. అదంతటిని తీసేసి మనం చూడగలిగినప్పుడే మనకి మనం అర్థం అవుతాం. ఆ వేస్ మన మార్గాలు మనస్సు పనిచేసే విధానం, ఆలోచించే విధానాలు మనకు అర్థమవుతాయి. అది అర్థమైనప్పుడు మాత్రమే మనకి నిజమైనటువంటి సత్యం ఏమిటి అనేది అప్పుడు మన హృదయంలో అది ఆవిష్కరించబడుతుంది. ఇక్కడికి నేను ముగిస్తున్నానండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. వెరీ నైస్ షేరింగ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రసాద్ మూల్పూర్ వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రసాద్ మూల్పూర్ వారు. అందరికీ నమస్కారం సార్. ఇది షార్ట్ చాప్టర్. ఇప్పుడు ఆల్రెడీ 2 స్పీకర్స్ హ్యావ్ కవర్డ్ ది సబ్జెక్ట్. ఇద్దరు విపులంగా చర్చించారు. ఈ బోర్డమ్ అండ్ ఇంట్రెస్ట్ అనేది చాప్టర్ స్మాల్, సబ్జెక్ట్ కూడా ఒక రకంగా నాట్ ఎ వెరీ డీప్ సబ్జెక్ట్. ఐ వోంట్ సే ఇట్ ఈస్ ఇన్సిగ్నిఫికెంట్, బట్ దాంట్లో పెద్దగా అవేర్నెస్ అలాంటి సబ్జెక్ట్స్ లో టాపిక్స్ ఉన్నంత డెప్త్ లేదేమో అనిపిస్తుంది నాకైతే. కాకపోతే ఏంటంటే ఒకటి, కృష్ణమూర్తి గారికి he covers everything of life. అది పాయింట్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు మేక్ అవుట్. ఏమిటి ఆయన కండిషనింగ్ కాడి నుంచి, ట్రూత్ అండ్ యాక్చువాలిటీ కాడి నుంచి, ఇంటర్నేషనలిజం కాడి నుంచి, నేషనలిజం కాడి నుంచి, స్మాల్ థింగ్స్ లైక్ గాసిప్, chattering mind, and a bored mind, a mind that has no interest in life. అది అలాంటి టాపిక్స్ కూడా కవర్ చేస్తారు. సో ఫ్రమ్ ది మౌంటైన్ టు ది మోల్ హిల్, he covers everything. Entire gamut of existence he is covering. అది, that is what I want to say. సరే, ఈ పృచ్ఛకుడు అడుగుతాడు ఈ చాప్టర్ లో, ఏమిటి సార్ అందరికీ చాలా ఇంట్రెస్ట్లు ఉంటాయి, నాకేమీ లేవు. ఐ డోంట్ ఫీల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్, నైదర్ ఇన్ ఉమెన్, నార్ ఇన్ డ్రింక్, నార్ ఇన్ సినిమా, నార్ ఇన్ న్యూస్, నార్ ఇన్ పాలిటిక్స్. ఏమీ అసలు ఇంట్రెస్ట్ లేదు నాకు లైఫ్లో. చాలా పేలవంగా ఉంది, రసహీనంగా ఉంది అన్నట్టు చెప్తాడు అనమాట పృచ్ఛకుడు.
కృష్ణమూర్తి అంటారు. అయితే ఏం చేస్తావు నువ్వు? విరుగుడు ఏంటి మరి దీనికి? ఓ సోషల్ వర్కర్ అవుతావా? పాలిటిక్స్ లో చేరతావా? మరి సంఘ సేవ చేస్తావా? ఓ ఎక్కడో అంటారు ఆయన, ఈ సంఘ సేవకులు అంటే డూ గుడర్స్ అనమాట. ఫెలోస్ హూ వాంట్ టు డూ గుడ్ టు ది సొసైటీ, దే ఆర్ ఏ కర్స్ అన్నట్టుగా నాకు గుర్తు ఎక్కడో ఆయన అన్నట్టుగా. ఇది ఎందుకంటే ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా సంఘ సేవ అనేది అది ఆ ఉత్సాహం ఉంటే అది వేరు. అది లేకుండా ఫర్ యువర్ ఓన్ రిలీఫ్ అన్నమాట, నీ యొక్క టు రిలీవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ బోర్డమ్, నీ బోర్డమ్ నుంచి నువ్వు బయటపడటం కోసం ఈ సంఘ సేవ అనేది పట్టుకుంటావు. మదర్ తెరిసా ఆశ్రమంలోకి వెళ్ళటము ఏదో ఇలాంటివి అనమాట. అంటే ఏది దాని యందు నీకు కోరికుండి చేయటం కాదు, బేసికల్లీ యు ఆర్ ట్రయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ ఏ సపోర్ట్ ఫర్ యువర్ సెల్ఫ్ అన్నమాట. దానివల్ల సంఘానికి మేలు జరగదు, పైగా సంఘానికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. అది ఎవరికి వాళ్ళు ఊహించుకోవచ్చు ఏ రకంగా ఈ సంఘ సేవకులు, ఈ రాజకీయవేత్తలు ఇలాంటి వాళ్ళు, those who want to get into those lines just to relieve their boredom, అది ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు అనేది మనం ఊహించుకోవచ్చు. దాన్ని మనం ఇంకా విపులంగా చెప్పాల్సిన పని లేదు. కృష్ణమూర్తి గారు అడుగుతారు, నీకు బోర్డమ్ ఉంటే, ఇఫ్ యు ఆర్ బోర్డ్ ఇన్ లైఫ్, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దాట్? అది ఆలోచించవచ్చు కదా ఎప్పుడైనా, కారణాలు ఏంటని. మనం చాలా మందికి ఈ స్థితిలో ఉంటాం. అది ఆయన అంటారనమాట ఇంక వేరే చోట, ఈ రోజుల్లో మరి మన ద యూత్ ఆర్ ఆల్సో బోర్. ముసలి వాళ్ళకి బోర్డమ్ ఉంటే అదొక రకం. ఇప్పుడు ది ప్రాబ్లమ్ ఈజ్ ది యూత్ ఆర్ బోర్డ్. ఎందుకని? వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్కువగా వచ్చేస్తుంది. ఫ్రమ్ వెరీ యంగ్ ఏజ్ దే ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. బై ది టైమ్ యు ఆర్ 18, you are having sex, you are having drinks, you are seeing cinemas, you have had holidays in Switzerland. మీకు ఇంకేముంది లైఫ్లో? అన్నీ వచ్చేసాయి 18 ఏళ్ళకు 20 ఏళ్ళకు. You are having an excellent car, you have air flights, అన్నీ లైఫ్లో ఎన్ని చూడాలో, ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నీ చూసేస్తుంది. టెంపుల్స్కి వెళ్ళరేవాలండి, కేదార్నాథ్ లాంటి చోటకి వెళ్ళరు, స్విట్జర్లాండ్కి వెళ్తారు. నాట్ దట్ ఐ ఆమ్ ఫర్ టెంపుల్స్, కానీ మన యూత్కు ఉన్నటువంటి ప్రయారిటీస్ నౌ చూస్తే జాజ్ మ్యూజిక్ ఉంటుంది కానీ కేదార్నాథ్ ఉండదు. అది అలా అన్నీ బై ది టైమ్ యు ఆర్ 25 or 30 యూ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ ఆఫ్ లైఫ్. ఇంక అక్కడి నుంచి ఇంకేముంది నీకు? బోర్డమ్ తప్ప. దానికి ఆయన క్వశ్చన్ వేశారు చూడండి. వీ కెన్ సీ వై మోస్ట్ ఆఫ్ us are in this state, and we have exhausted ourselves emotionally and mentally. మెంటల్గా మనం ఎగ్జాస్ట్ అయిపోయాం. We have tried so many things, so many sensations, so many amusements, so many experiments that we have become dull, weary. అన్నీ చూసేసామండి లైఫ్లో. 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి. ఇదివరకు 25 ఏళ్ళకి కానీ సెక్స్ వచ్చేది కాదు.
ఇప్పుడు 18 ఏళ్ళకో 15 ఏళ్ళకో వచ్చేస్తుంది, బోత్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్. అయినప్పుడు we join one group, do everything wanted of us, and then leave it. ఓ గ్రూప్లో చేరుతాం, ఏదో గ్రూప్లో వాళ్ళు చేయమందంతా చేస్తాం, తర్వాత దాంతో విసిగిపోతాం, దాన్ని వదిలేస్తాం, ఇంకో గ్రూపులోకి వెళ్తాం. అలాగే ఈ సైకాలజిస్ట్ కాదని ఇంకో సైకాలజిస్ట్, ఈ గురువు కాదని ఇంకో గురువు, ఈ రిలీజియన్ కాదని ఇంకో రిలీజియన్, ఈ రకంగా మనం వీఆర్ ఎగ్జాస్టింగ్ అవర్ చాయిసెస్ అనమాట. ఇన్ దట్ ప్రాసెస్ వీ గెట్ బోర్డ్, వీ బికమ్ డల్. ఈ మధ్య నేను హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు థెరా బ్యాండ్ అని ఒకటి ఇచ్చారు. థెరా బ్యాండ్ అంటే అదో రబ్బర్ బ్యాండ్, దాన్ని లాగుతాం అనమాట, దానికి అటాచ్ ఇట్ టు సంథింగ్ ఎట్ వన్ ఎండ్ అండ్ యూ పుల్ ఇట్ ఎట్ ది అదర్ ఎండ్. దాన్ని ఆయన అంటారు అనమాట, ది ప్రాసెస్ ఆఫ్ కాన్స్టెంట్లీ స్ట్రెచింగ్ అండ్ లెటింగ్ గో ఈజ్ ఎగ్జాస్టింగ్, ఈజ్ నాట్ ఇట్ అన్నారు ఆయన. దాన్ని స్ట్రెచ్ చేయటం, మళ్ళీ వదిలేయటం, స్ట్రెచ్ చేయటం, వదిలేయటం జీవితంలో. థెరా బ్యాండ్ ఈజ్ ఎ గుడ్ థింగ్, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. కానీ మనం చేస్తుంది, లైఫ్లో చేస్తుంది ఇదనమాట. ప్రాసెస్ ఆఫ్ కాన్స్టెంట్లీ స్ట్రెచింగ్ అండ్ లెటింగ్ గో ఈజ్ ఎగ్జాస్టింగ్ కాన్స్టెంట్గా అన్నారు. ఇందాక సుబ్బారావు గారు కూడా చెప్పారు, లైక్ ఏ స్క్విరల్ గోయింగ్ రౌండ్ ఇన్ ఎ కేజ్ అన్నారు. స్క్విరల్ గోయింగ్ రౌండ్ ఇన్ ఎ కేజ్. నేను ఇమాజిన్ చేసుకున్నా, స్క్విరల్ గోయింగ్ రౌండ్ ఇన్ ఎ కేజ్. బిగినింగ్ లో పాపం కేజ్ అది చాలా ప్రయత్నం చేస్తుంది కేజీలోంచి బయటకు వచ్చేయడానికి. ఎట్ దట్ స్టేజ్ దెర్ ఇస్ నో బోర్డమ్ ఫర్ ద స్క్విరల్. అది ఇట్ ఈజ్ యాజిటేటెడ్, ఇట్ ఈజ్ ఫ్రైటెండ్, ఇట్ ఈజ్ స్కేర్డ్, ఇట్ వాంట్స్ టు గెట్ అవుట్. ఆ స్టేజ్లో బోర్డమ్ లేదు. బట్ తరువాత ఎగ్జాస్ట్ అయిపోతుంది కొంతసేపటికి, దాని ఎనర్జీస్ అయిపోతాయి. ఇక అప్పుడు బోర్డ్ అయి ఇట్ మూవ్స్ రౌండ్ ఇన్ బోర్డమ్ అన్నమాట. అలాగా. సో ఇన్ని కారణాలు ఉన్నాయి. సఫరింగ్ తో కూడా బోర్డమ్ వస్తుంది, డల్ అయిపోతుంది అనమాట మైండ్. అది కాబట్టి కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ బోర్డ్, బీ బోర్డ్. నీకు బోర్డమ్ ఉంటే డోంట్ ట్రై టు ఎస్కేప్, లివ్ విత్ వాట్ ఈస్. ఇందాక సుబ్బారావు గారు చెప్పింది అది, లివ్ విత్ వాట్ ఈస్. నీకున్న వాట్ ఈజ్ ఏంటి? బోర్డమ్. ఆయన వాట్ ఈజ్ అనే ఫార్ములా అన్నిటికీ అప్లై చేస్తారు కదా, ఫియర్కి వాటికి కూడా. లివ్ విత్ ఇట్, అండర్స్టాండ్ ది కంటెంట్స్ ఆఫ్ యువర్ మైండ్ అనేదే ఆయన ప్రిన్సిపల్. అంతేగాని నాట్ గోయింగ్ రౌండ్ టెంపుల్స్ ఆర్ గురువుస్ ఆర్ రిచువల్స్, ఇవి కాదు చేయాల్సింది. అండర్స్టాండ్ ది కంటెంట్స్ ఆఫ్ యువర్ మైండ్. కంటెంట్స్ ఆఫ్ యువర్ మైండ్లో బోర్డమ్ ఒకటి, ఇది ఒక కంటెంట్. కాబట్టి లివ్ విత్ ఇట్, బీ బోర్డ్. అప్పుడు ఏమిటవుతుంది? డోంట్ ప్రొసీడ్ ఎనీ ఫర్దర్, టేక్ ఎ రెస్ట్, డోంట్ డూ ఎనీథింగ్ ఫర్దర్. అన్నీ చేసావు, అయిపోయింది, ఎనర్జీస్ ఎగ్జాస్ట్ అయిపోయాయి. అప్పుడు ఏం చేయాలి అంటే, జస్ట్ బీ విత్ దట్ బోర్డమ్, టేక్ ఏ రెస్ట్, డోంట్ డూ ఎనీథింగ్. అప్పుడు ఏంటంటే మన రైతులు చేసే పని అది, ఆ సాయిల్ని, ఫీల్డ్ని ఎక్కువ కల్టివేట్ అయిపోతే దాని సాయిల్లో ఫర్టిలిటీ పోతుంది. కాబట్టి ఆ ఫర్టిలిటీ మళ్ళీ రివైవ్ అవ్వాలి అంటే దాన్ని యూ హ్యావ్ టు లీవ్ ఇట్ ఫెలో. అది మన
గోదావరి డిస్ట్రిక్ట్స్ లో రైతులకి ఈ మధ్య చేస్తున్నారని న్యూస్ పేపర్స్ లో వచ్చింది. లీవ్ ది ఫీల్డ్ షాలో, ఏం కల్టివేట్ చేయమాక, అప్పుడు న్యాచురల్ గానే అది రివైవ్ అవుతుంది, దానిలో స్ట్రెంగ్త్ రివైవ్ అవుతుంది అనమాట. అలాగే ఈ మైండ్ని కూడా ఇఫ్ యు లీవ్ ఇట్ డూయింగ్ నథింగ్, ఇట్స్ ఎనర్జీస్ ఆర్ రివైవ్డ్ అనమాట. అప్పుడు ఇంట్రెస్ట్ పుట్టుకొస్తుంది. ఇది మైండ్ ఈజ్ అలౌడ్ టు బి క్వైట్, ఇట్ రీన్యూస్ ఇట్ సెల్ఫ్. దాన్ని క్వైట్ గా ఉంచితే రీన్యూ అవుతుంది. When you come to that point where you are really allowing yourself to be as you are, bored, ugly, hideous, or whatever it is, then there is a possibility of dealing with it. అప్పుడు ఆ బోర్డంతో డీల్ చేయొచ్చు మనం. దాన్ని వదిలేస్తే అప్పుడు న్యాచురల్ గా ఆయన క్వశ్చన్ వేశారు, వాట్ హ్యాపెన్స్ వెన్ యూ యాక్సెప్ట్ సంథింగ్, వెన్ యూ యాక్సెప్ట్ వాట్ యు ఆర్. నువ్వేమిటో, ఇఫ్ ఐఎమ్ ఎ లయర్, ఐ యాక్సెప్ట్ ఐఎమ్ ఎ లయర్ అని అంటారు ఆయన ఒక చోట ఎక్కడో. ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తే ఏమిటవుతుంది? బోర్డమ్ ఇక్కడ సబ్జెక్టు. ఐఎమ్ బోర్డ్, యాక్సెప్ట్ యువర్ బోర్డ్. ఇంకా అదే కాదు, బోర్డమే కాదు, ఏదైనాను when you accept what you are, నీకు ఫియర్ ఉంది, why should you claim I am not afraid అని? అది ఒక డాబ్సర్ ఎందుకు మనకి? నేను భయస్తుడిని, ఆల్ రైట్, యాక్సెప్ట్ దట్ యు ఆర్ అఫ్రైడ్. అది ఆయన పద్ధతి. నాకు జెలసీ ఉంది, ఆల్ రైట్, యాక్సెప్ట్ దట్ యు ఆర్ జెలస్. అది ఒప్పుకోం. ఐఎమ్ ఎన్వియస్, ఐ వోంట్ యాక్సెప్ట్ ఐఎమ్ ఎన్వియస్. మనకు వచ్చిన ప్రాబ్లం అది. ఎందుకంటే మనకు ఒక ఇమేజ్ కావాలి, దట్ ఐఎమ్ ఏ వెరీ నాన్ ఎన్వియస్ పర్సన్ అని. ఆ ఇమేజ్ కోసం మనం ఒప్పుకోం. బట్ ఆయన అడిగేది ఏంటంటే, యూ యాక్సెప్ట్ వాట్ యు ఆర్. అప్పుడు ఏమిటవుతుందంటే there is a complete transformation of the thing of which we are afraid of. అది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ ఫీలింగ్ అనేది, ఆ జెలసీ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్, ఫియర్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్. అలాగే నీలో ఒక రకం ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. If you accept what you are and just live with it, be with that feeling అని ఆఖరికి ఆయన అనేది ఏమిటంటే, ఇదంతా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. నీ ఫీలింగ్ని, నీ మైండ్ ఎలా వర్క్ చేస్తుందో నువ్వు అర్థం చేసుకోవాలి. అదే సెల్ఫ్ నాలెడ్జ్. ఆ సెల్ఫ్ నాలెడ్జ్ ఉంటే, ఆ సెల్ఫ్ నాలెడ్జ్ లేకుండా నువ్వేం చేసినా ఆయన ఏమంటారంటే, it will be a breeding ground of despair, pain and sorrow. To go beyond the self-enclosing activities of the mind. మన మైండ్ ఎప్పుడు సెల్ఫ్ ఎన్క్లోజింగ్ యాక్టివిటీస్ లో ఉంటుంది, రకరకాలుగా. You must understand them. To understand them is to be aware of action in relationship. రిలేషన్షిప్ అంటే ఇది సుబ్బారావు లక్ష్మి గారు కూడా చెప్పారు. రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్ విత్ పీపుల్, విత్ నేచర్, విత్ ఐడియాస్, విత్ ప్రాపర్టీ. అంతే కదా. లేకపోతే మీరు మామూలుగా కూర్చుంటే, ఒంటరిగా కూర్చుంటే ఇంకా హౌ డు యూ నో యువర్ సెల్ఫ్? యూ కెన్ నో యువర్ సెల్ఫ్ ఓన్లీ ఇన్ రిలేషన్షిప్. We have to see what is our relationship among this group. How are we related to each other? అనేది కూడా చూసుకోవాలనుకుంటాం. That is the mirror in which we have to see ourselves. And the
ఆ ఫార్ములా ఉంది కదా, టు సీ వితౌట్ కండెమ్నేషన్ అండ్ జస్టిఫికేషన్. ఉన్నదాన్ని ఉన్నట్టు చూడటం అండి, దట్ ఈస్ ఆల్. యు లివ్ విత్ బోర్డమ్, యూ డోంట్ ఎస్కేప్, యూ లివ్ విత్ ఇట్ అండ్ నో యువర్ సెల్ఫ్. అప్పుడు నీ మైండ్ రివైవ్ అవుతుంది, లైక్ ఎ ఫీల్డ్ దట్ ఈస్ లెఫ్ట్ ఫాలో. అప్పుడు మళ్ళీ న్యూ ఇంట్రెస్ట్లు బయలుదేరుతాయి. దెన్ యూ కెన్ join any activity, not as an escape, but because of your interest. You can do some activity, not because you want to escape from boredom, but because you are interested in that. Interest అనేది generate అవుతుంది అన్నమాట. It sprouts. Thank you, sir. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, నైస్ షేరింగ్. మీ అవగాహన చక్కగా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు బాబాజీ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. బాబాజీ గారు. మీరు మ్యూట్ లో ఉన్నారు సార్, మ్యూట్ లో ఉన్నారు. బాబాజీ గారు మ్యూట్ లో ఉన్నారు. మన బోర్డమ్ అనేది మన జీవితంలో కొత్త విషయం కాదు, ఎప్పుడోకప్పుడు మన అనుభవంలోకి వస్తుందండి. అయితే ఈ ఒక మెషిన్ పనిచేసినప్పుడు దాని కెపాసిటీ మించినప్పుడు ఎగ్జాస్ట్ అయిపోతుంది ఫ్రిక్షన్ వల్ల. అప్పుడు ఏంటంటే తప్పనిసరిగా డౌన్ చేయాల్సి వస్తుంది, ఆఫ్ చేయాల్సి వస్తుంది. అలాగే మన మైండ్ బాడీ పనిచేసినప్పుడు, ఎక్కువ ఓవర్గా పనిచేసినప్పుడు ఎగ్జాస్ట్ అయిపోతాం, బోర్డమ్ వస్తుంది. దాన్ని ఎక్కువ చేసుకోవడానికి లేకపోతే ఎస్కేప్ ఎన్నో మార్గాలు వెతుకుతుంటాం. ఫారిన్ కంట్రీస్లో అయితే వీకెండ్ విజిట్స్ అని, వీకెండ్ అని ఇంకో ఊరు పల్లెటూరులకు వెళ్ళి కాలక్షేపం చేస్తుంటారు. అలాగా కూడా బోర్డంలోంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు ఒక సెషన్లో వచ్చేసినప్పుడు ఒకటే పదమైన ఒకటే రకమైన డ్రాఫ్టింగ్ ఉంటుంటుంది. ఐ సబ్మిట్ ది ఇన్ఫర్మేషన్ కాల్ ఫర్, ఐ సబ్మిట్ ది ఇన్ఫర్మేషన్ కాల్ ఫర్ అని ఒకటే రకమైన రాయడం జరుగుతుంటుంది. అది కూడా మనిషికి ఇంట్రెస్ట్ పోయి చాలా డల్ అయిపోతుంది. అంటే దాన్ని అప్పుడు ఏం చేస్తారంటే సబ్జెక్ట్ మార్చుకుంటారు, సబ్జెక్ట్ మార్చి ఇంకో సబ్జెక్ట్ టేకప్ చేస్తారు. దానివల్ల మళ్ళీ అవ్వడానికి ఉత్సాహం, ఎంతూజియాజం వస్తుంది. అలా జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే దీనిలో చెప్పలేదు కానీ కృష్ణమూర్తి గారు, మన జీవితం అనేది బోర్డంలోకి బయటపడాలంటే క్రియేటివ్గా జీవించడం అనేది మనం నేర్చుకోవాలి. క్రియేటివ్గా ఎక్కడ ఉన్న ఏ పనిలో కూడా క్రియేటివిటీ ఉంటుంది. ఆ క్రియేటివిటీ మనం జాగ్రత్తగా ఎంక్వైరీ చేసుకొని ఆ లెర్నింగ్ మైండ్తో దాన్ని చేసుకుంటే ఆ క్రియేటివిటీ అని జీవితాంతం సరిపోతుంది. ఎందుకంటే మన చుట్టూ అనేక ప్రజలు ఉంటారు, చెట్లు చేవలు ఉంటాయి, నేచర్తో సంబంధం ఉంటుంది, వస్తువుల సంబంధం ఉంటుంది, వెరైటీ ఆ వెరైటీతో మనం కాలుష్యం చేసినప్పుడు తప్పనిసరిగా ఉంటుంది. అయితే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పూర్తిగా జీవితం అంటే పూర్తిగా బోర్డమ్ వచ్చిన వ్యక్తులు, ఎగ్జాస్ట్ అయిపోయిన వ్యక్తులు కూడా ఉంటారు. రచయితలు కూడా ఎగ్జాస్ట్ అయిపోతుంటారు, కొన్నాళ్ళ వరకు రాయడం మానేస్తారు. అలాగా యోగి వేమన ఈ సమాజం గురించి బాగా స్టడీ చేసిన వ్యక్తి. అపచారాలు, ఈ డివిజను, అనేక రకాల ఘర్షణ వాతావరణం ఇవన్నీ బాగా స్టడీ చేసిన వ్యక్తి. ఆ స్టడీ చేసి ఎగ్జాస్ట్ అయిపోయి బోర్డమ్ ఫీల్ అయ్యి ఆఖరికి యోగిగా మారిపోతాడు. అని కృష్ణమూర్తి గారు చెప్పే, టు రిసీవ్ దట్ విచ్ ఈజ్ రియల్. ఆ రియల్ అనేది ఏదో ఏంటో ఆయన చివరిని తెలుసుకోగలిగినమాట. అంచేత ఆ బోర్డమ్ అనేది ఆఖరిని మనిషిలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏదైనా కానీ సెల్ఫ్ నాలెడ్జ్, ఎప్పుడు ప్రతిదానికి కూడా సెల్ఫ్ నాలెడ్జ్ ఎంతో ముఖ్యం. మనలో వచ్చే ఈ సెన్సేషన్స్ అన్నీ కూడా తట్టుకొని
హ్యాపీగా ఉండడానికి, సాటిస్ఫాక్టరీగా ఉండడానికి, మనం అర్థం చేసుకోవడానికి ఈ సెల్ఫ్ నాలెడ్జ్ అనేది చాలా బాగా పనిస్తుంది. యూ మస్ట్ టు అండర్స్టాండ్ దెమ్ ఈస్ టు బి అవేర్ ఆఫ్ యాక్షన్ ఇన్ రిలేషన్షిప్. వస్తువులతోనూ, మనుషులతోనూ, ప్రకృతితోనూ ఉండే మన సంబంధాలు ఎలాగ ఉన్నాయో ఆ సంబంధాలనే మిర్రర్ ద్వారా మనం తెలుసుకోవడం, మనం అర్థం చేసుకోవడం ముఖ్యం. మనం అర్థం చేసుకుంటే తప్పనిసరిగా మార్పు అనేది తప్పనిసరిగా వస్తుంది. మనలో ఉన్న ఈ సెన్సేషన్ అంతా కూడా మార్పు వచ్చి సవ్యమైన మార్గంలో మనం ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాబూజీ గారు. నైస్ షేరింగ్ సార్. థ్యాంక్ యూ. గుప్తా గారు లేనట్టున్నారు. ధనలక్ష్మి గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ధనలక్ష్మి గారు. నమస్తే సార్. మీరు అందరూ బోర్డమ్ అండ్ ఇంట్రెస్ట్ గురించి చాలా విపులంగా పరిశీలన చేశారు. ఇక్కడ నాకు ముఖ్యంగా మీరందరూ మాట్లాడినప్పుడు ఒక పర్టిక్యులర్ యూత్ బోర్డమ్ గా ఫీల్ అయ్యి ఏ విధంగా వాళ్ళు సొసైటీకి హానికరమే కాకుండా వాళ్ళకు వాళ్ళు వాళ్ళ హెల్త్ను, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ఆటంకపరుచుకుంటున్నారు. అదే విధంగా కొంతమంది ముఖ్యంగా రిటైర్డ్ పీపుల్ వాళ్ళ యొక్క బోర్డమ్ ను తప్పించుకోవటానికి ఇప్పుడు మనకు కృష్ణ పేర్కొన్నట్టుగా సోషల్ వర్కర్స్ గాను, అంటే సొసైటీకో, రాజకీయవేత్తలకో, మత సంబంధమైన వ్యవహారాలలోనో, లేకపోతే రిఫార్మర్ గాను ఆ విధంగా ఇన్వాల్వ్ కావటానికి పెంచినప్పుడు కృష్ణాజీ అంటున్నారు, నీవు అందులో ప్రవేశించి ఆ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ కావటం అనేది కేవలం బోర్డమ్ ని తప్పించుకోవడానికే అయినట్టయితే అది ఎస్కేపిజం అవుతుంది, అది సొసైటీకి కూడా ఆటంకం అవుతుంది. ఏ విధంగా అయితే సారో ఏర్పడినప్పుడు, ఫియర్ ఏర్పడినప్పుడు దానితోనే ఉండాలనో అదే విధంగా బోర్డమ్ కూడా అలానే ఉండటానికి ప్రయత్నించు. అలా అని కంటెంట్మెంట్ తో ఉండని కాదు నా అభిప్రాయము అని కూడా ఆయన పేర్కొంటున్నారు. అయితే సొసైటీలో ఈ బోర్డమ్ ని తప్పించుకోవటానికి వివిధ రకాలైన సెక్షన్ ఆఫ్ ద పీపుల్ చేసే పనులను ఇక్కడ మనం గమనించి నాకేమనిపించిందంటే సార్, ముఖ్యంగా ఒకానొకప్పుడు స్త్రీలకు అన్ఇంటరప్ట్ గా పని పనులు ఇంకా వర్కింగ్ ఉమెన్ అయితే ఇంకా ఎక్కువే ఉండేది. కమ్యూనిటీస్ ఏమైపోయింది అంటే ఎక్కువగా సీరియల్స్, ఆ సీరియల్స్ లో అంతటా లేడీస్ ని తీసుకొచ్చారు. అదే విధంగా ఎక్కువగా రెస్టారెంట్స్ వెళ్ళటము, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఆర్డర్స్ చేయటము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ హెల్త్ తో, వాళ్ళ యొక్క సమయ పాలన, లేకపోతే చిట్ చాటింగ్, లేకపోతే ఫోన్ లో గంట తరబడి ఉండటం, తర్వాత వివిధ ఫ్యామిలీస్ మధ్య కాన్ఫ్లిక్ట్, కాంట్రడిక్షన్స్, లేకపోతే ఒకరిని చూసి ఒకరు ఫంక్షన్స్ అవసరమైన దానికి లేని దానికి ఎప్పుడు పుట్టింది మొదలు చచ్చే వరకు కొన్ని కొత్త రకాలైన ఫంక్షన్స్ అన్ని ప్రవేశించాయి. వాళ్ళు చేస్తున్నారని, వీళ్ళు చేస్తున్నారని వాళ్ళు, ఆ విధంగా ఫ్యామిలీ ఇన్కమ్ అఫెక్ట్ కావటమే కాకుండా దీని వలన దానికోసం ప్రిపేర్డ్నెస్ గా ఉండటానికి విండో షాపింగ్, అనవసరంగా వస్తు సముదాయాన్ని అంతా ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం, వాటిని అన్నింటినీ భద్రపరచడానికి ఉన్న ఇల్లు చాలా పెద్దది కావాలనుకోవటము, ఇలా ఏదో జరిగిపోతుంది. నిజంగానే ఇది సొసైటీకి ఆటంకము అని ఒక
విధంగా చెప్పడమే కాకుండా ఆ కుటుంబ సంక్షేమానికి పరిసరాల్లో వాళ్ళతో నివసిస్తూ నైబర్స్ యొక్క సంక్షేమానికి వాళ్ళ ఆ సంఘం యొక్క పరిధిలో నివసిస్తున్నటువంటి వాళ్ళ సంక్షేమానికి ఇది ఒక రకంగా నాకు ఆటంకము అని అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఎస్కేపిజం కోసం చేసేటటువంటి వివిధ రకాలైన యాక్టివిటీస్ ఏమో అని కూడా అనిపిస్తుంది. మనం చాలా సందర్భాల్లో వెస్ట్రన్ కంట్రీస్ తో పోల్చుకున్నాం కానీ సార్ అక్కడ ఈ సీనియర్ సిటిజన్స్ చాలా మంది వాళ్ళ ఇంటిలో కిచెన్ క్యాబినెట్ ను తయారు చేయటము, పిల్లలు ఆడుకోవటానికి ప్లాట్ఫామ్ ని తయారు చేయటం, సొంతంగానే ప్రతి ఇంట్లో కూడా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి సార్. ఆ ఇన్స్ట్రుమెంట్స్ చాలా కళాత్మకంగా క్రియేటివ్ గా ఈ పవర్ షాట్ చెప్పారు కదా, క్రియేటివ్ గా ఎన్నో చూపిస్తారు. అప్పుడు నాకు ఆశ్చర్యం ఏంది, మనం ఏంది పీపుల్ వాళ్ళు ఎంత మంచిగా వాళ్ళ గృహంలో ఎలాగ ఆధునికంగా వాళ్ళ చేతులతో వాళ్ళే క్రియేటివ్ గా ఏర్పరచుకుంటా ఉన్నారు. వాళ్ళ యొక్క బ్యాక్ యార్డ్ కానీ, ఫ్రంట్ యార్డ్ కానీ, ఆ గార్డెనింగ్ కానీ, లాన్ రివల్ కానీ ఇవన్నీ కూడా చూసినప్పుడు చాలా బాగా మెయింటైన్ చేస్తుంటారు సార్ వాళ్ళ యొక్క కాలాన్ని. తర్వాత వాళ్ళు ప్రకృతితో కూడా బాగా మమేకమైతే ఉన్నారు. అంటే నేను ఇప్పుడు మనం అలాంటివి చేయడం లేదు అని కాదు, మన పరిధిలో ఇప్పుడు మనము మన యూత్ ఏమి వాళ్ళ పేరెంట్స్ డబ్బు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో మనం చాలా స్పీడ్ గా వెళ్ళి వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాల ప్రమాదాలని తెచ్చిపెట్టుకొని వాళ్ళ పేరెంట్స్ యొక్క బాధలకు గురేయటమే కాకుండా ఎదురు పూర్ ఫెలోస్ కు యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ విధంగా యూత్ వాళ్ళ బోర్డంను తప్పించుకోవటానికి చేసేటివన్నీ కూడా చాలా ఆటంకంగా ఉన్నాయి అని సొసైటీకి కృష్ణమూర్తి గారు ఆ విషయాన్ని చాలా నొక్కి వక్కాణించినారేమో అనిపిస్తుంది. మనము కృష్ణమూర్తి గారి యొక్క ప్రతి టాపిక్ గాసిప్ కానీ ఇలాంటివి మనం మైనర్ టాపిక్స్ అనుకుంటాం, కానీ లివింగ్ లో జీవించడంలో ఇవి చాలా ప్రధానమైన పాత్ర వహిస్తూ ఉన్నాయి. అంటే ట్రూత్ ఫైండింగ్ ఒక్కటే కాదు, జీవించేటప్పుడు డెత్కు మనం జీవించటం అనేది తప్పనిసరి. జీవించటంలో ఏ ఏ అంశాలు మన ఎక్కువ ప్రభావితం చూపిస్తున్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది. అలా అని ఆయన కంటెంటెడ్ గా ఉండమని నేను చెప్పటం లేదు. సెల్ఫ్ నాలెడ్జ్ మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, అది కూడా ఒక బ్యూటిఫుల్ వాడారు ఆయన. మీ యొక్క మనసు యొక్క డెప్త్ ను పరిశీలించండి అని ఆ విధంగా, అంటే ఆ సెల్ఫ్ నాలెడ్జ్ పరిగెత్తటం కాదు, ఒకరిని కాదని ఒక సైకాట్రిస్ట్ కాదని ఇంకొక బుక్ నో ఇంకొకరినో మనం ఆశ్రయించటం కాదు. మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలా, మీ మనసు యొక్క డెప్త్ ను, మీ యొక్క మనసు యొక్క వైడ్నెస్ ను మిమ్మల్ని మీరు తరచు చూసుకోండి. విషయాన్ని బాగా నొక్కి వక్కాణించినారు అనిపించింది. తర్వాత మిమ్మల్ని మీరు అర్థంగా చూసుకోవడానికి రిలేషన్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. అంటే నేచర్ లో కూడా చాలా స్పందనలు ఉన్నాయి. అలానే థింగ్స్ తో, మీ యొక్క ప్రాపర్టీతో, మీరు మీ జీవితంలో ఎవరితో మీరు డీల్ చేస్తున్నారో, అంటే మార్నింగ్ వద్దులు పాలవాళ్లతోనో, లేకపోతే పని మనుషులతోనూ, నైబర్ తోనూ, పేపర్ బాయ్ తోనూ,
ఏదో ఒక ఫోన్ వస్తుంది. ఇలాంటివి ఎన్నో అనుబంధాలు ఉన్నాయి. ఎంతో మంది మనుషులతో మనకు అనుబంధాలు ఉన్నాయి. వీటినన్నింటినీ కూడా అద్దం లాగా మిమ్మల్ని మీరు చూసి అప్పుడు మీరేంటో మీకు తెలుస్తుంది అనే విషయాలు నొక్కించారు. ఇప్పటి వరకు స్పీడ్స్ మెయిన్ పాయింట్స్ అని టచ్ చేస్తారు సార్. నాకు గుర్తున్న వరకు నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ నైస్ షేరింగ్. మీ అవగాహన చక్కగా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు గుప్తా గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గుప్తా గారు. అందరికీ నమస్కారం అండి. వినిపిస్తోంది కదండి? వినిపిస్తాం. ముఖ్యమైన అంశం ఏంటంటే ఇసుక అనేది నా మీద నేను అప్లై చేసుకుంటూ ఉంటాను. ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్లోకి వెళ్ళిపోతాను. ఎందుకు వెళ్తున్నా అంటే ఈ ఛానల్లో ఇసుక పుడుతుంది, ఆ ఛానల్ నుంచి ఇంకో ఛానల్, అలా లైక్స్ అండ్ డిస్లైక్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళు తిన్నదే పొద్దున్న తినాలంటే ఇసుగ్గా ఉంటుంది. అంటే ప్రతి చూసేది కానీ, తినేది కానీ, వినేది కానీ అన్నీ ఎలా ఉన్నాయంటే ఓ దాంట్లో జంప్ అయిపోతూ ఉంటాం. ఎందుకంటే ఆ విసుగులో ఉండి దీని కారణాలు ఏమిటో విచారణ చేసుకున్నా ఈ చదివిన కారణాలన్నీ నేను సృష్టించినవే అనేది అర్థమైంది. నన్ను నేను ఏడిపించుకుంటున్నాను అనేది నాకు అర్థమైంది. అంటే ఎందుకు సృష్టించుకుంటున్నాను అనేది దాన్నే స్వరూప జ్ఞానం అంటాం. అంటే నా ఆలోచనలు నేను సృష్టించి ఈ విసుగుని నేను తెచ్చుకుంటున్నా. అంటే విసుగు ఎందుకు వస్తుంది అనేది ఆసక్తి నాకు ఉండాలి. దాంట్లో కారణాలు ఎతికే ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంటే కారణాలన్నీ నేను తయారు చేసినవి అనేది స్వరూప జ్ఞానం. అంటే ఆలోచనలన్నీ నేను తయారు చేసి నన్ను నేను పాడు చేసుకుంటున్నాను, హాయిగా ఉండలే అంటే విసుగులో ఉన్నప్పుడే అర్థమవుతుంది, కానీ విసుగులోంచి ఇంకో దాంట్లోకి వెళ్ళినప్పుడు అర్థం కాదు. దాన్ని స్వరూప జ్ఞానం అంటాం. ఆ విసుగులో ఉన్నప్పుడు చూడండి, ఎవరినైనా ఏదైనా పరిస్తే కోపం వస్తుంది, పవయ అంటాం. అంటే ఏంటి? రిలేషన్షిప్లో అర్థం అవుతుంది. ప్రతి దాంట్లో భావాలతో నాకు శ్రీ వైష్ణవులు అయి ఉంటే అద్వైతులు ఏదైనా మాట్లాడితే కోపం వస్తుంది. అంటే ఎందుకు వస్తుంది? లైక్స్ అండ్ డిస్లైక్స్ వచ్చినాయి. ఉన్నది ఉన్నట్టుగా నేను ఉంటున్నానా లేను అంటే శాంతితో ఉంటాం అంటే అర్థం ఏంటి? లైక్స్ అండ్ డిస్లైక్స్ లేకుండా, నేను ఎటువంటి సృష్టి చేయకుండా ఆలోచన ఆగిపోవడమే శాంతి. ఆలోచన అంటే సైకలాజికల్ థాట్స్ ఇవి. మామూలు ఆలోచన పట్ల నేర్చుకోవడం, వ్యవహారం చేయడం ఆలోచన వేరు. కానీ ఇవన్నీ నన్ను కోపాలు తెప్పిస్తాయి, విసుగు తెప్పిస్తాయి, దుఃఖాన్ని తెప్పిస్తాయి. దుఃఖం అర్థం కావాలంటే దుఃఖంలోనే ఉండాలి. అంటే దుఃఖం బయటికి వెళ్ళి దుఃఖాన్ని చూడాలంటే ఎలా కుదురుతుంది? దానికి కారణాలన్నీ నేనే తయారు చేస్తున్నా కదా. తయారు చేస్తున్నా అన్నప్పుడు దుఃఖం వద్దు, విసుకొద్దు అంటే ఆటోమేటిక్గా నన్ను నేను అర్థం చేసుకున్నప్పుడు విసుగు అనేది ఉండదు, అన్ని డిసపేర్ అయిపోతుంది. అప్పుడు శాంతి ఉంటుంది అని నా ఉద్దేశం. నమస్కారం అండి. థ్యాంక్ యూ గుప్తా గారు ఫర్ నైస్ షేరింగ్ సార్. ప్రాక్టికల్ గా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆనంద్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆనంద్ గారు. No, yes, sir. I mean, there's a lot of disturbance here. Sir, I mean, actually, simple is not easy. Simple is, we think simple is easy, but simple is not. It's very profound. So whatever Krishnamurti, whenever he speaks about anything, kada, it's quite profound within quotes I'm saying. For example, when I'm boredom antam kada sir. Now, if I look at boredom, how this boredom is one of the major causes which has, affected the planet. You take in ancient times when in Athens, in Greek or Rome, I'm sorry, they used to have, the animals in a man kitla fight chips on this, sir. The elite of the society valanta put on letter. That was an entertainment where, people get killed or animal gets killed. Animal against animal, animal versus people anamata. So you see, when I'm bored, what I do, sometimes I could be violent also. Sometimes, out of my boredom,
probably a king is bored, he wants to keep his soldiers busy. He will declare war on another nation. You see how my boredom can impact the entire human consciousness. We need to look at it. I'm sure that this was not spoken by anybody. I'm bringing a new dimension into it, Anamata. How boredom impacts all of us. The entertainment aspect of it. Billions and billions of dollars, sir, will spend this on how to understand the human mind. The toothpaste and use chesedi, then butler and eskunedi, the hair comb cheskunedi, the specs eskunedi, then matladanta, it has been affected by all this entertainment industry. They will make sure, what to sell, whether I use my phone, what kind of a phone I should use. So everything what I do is been managed by these people. Do I understand that is a question? Inquote important that, sir. My coming to this group, is it one of the reasons I need to look at it? Is it, I'm bored. So I said, okay, let me join some groups and have a discussion. I need to seriously look at it. I'm really very serious to find out about myself. Why is that, I get myself involved in these groups? I need to look at it also. So when Krishnamurti is talking about, the person talks about boredom and he says, that we want entertainment. That is there. It has been there from our childhood also. We want to keep ourselves busy. That's been told by even our parents, our teachers, and everybody else. That you must keep yourself busy. Don't sit quietly anywhere. You have to keep yourself busy and not learn. So I need to look at it. Krishna, and all of you have spoken what has been mentioned in that, sir, in that the paragraph of boredom. Krishnamurti having a talk with one of the persons there, Anamata. So I'm looking at it completely different, Anamata. How this boredom has impacted the planet, the whole humanity itself. I need to look at it seriously. The entertainment industry, how the entertainment industry is controlling us. If somebody takes away the mobile, you see what happens then. I cannot remain without my mobile, even for few minutes, I cannot. If I miss my mobile somewhere, I'm restless. You see how I got used to these things. It keeps me entertained. All that is part of that. So if it is not there, you see what happens to me. That I'm putting in words. It could be, stress. It could be tension. It could be violence. If somebody takes my phone away, I'm very upset about it. I'm very angry about it. So I think, when he talks, and again, when he says, sir, can I remain with that boredom? Whether it is boredom, whether it is fear, or whether it is anger, whatever it is, he says, remain with what is. Now, what is very important. I'm putting within quotes profound. We never remain with what is. We always move away. So I need to look at it, sir. And that's about all. Thank you, sir. Thank you. Thank you, Anand Garu. Nice sharing. Thank you. నేను మాట్లాడతానండి. అందరికీ నమస్కారం. ఇందా ప్రసాద్ గారు చెప్పినట్టు 2 things. ఇది చిన్న టాపిక్ ఒకటి, రెండోది ప్రధాన అంశాలన్నీ కూడా ఇప్పటివరకు స్పీకర్స్ చాలా చక్కగా కవర్ చేశారు. ఇందులో చూసినట్టయితే ఆ ప్రశ్నకుడు నేను బోర్డమ్ అని అనేటప్పటికీ కృష్ణమూర్తి గారు అన్నారు, వాట్ ఈస్ రాంగ్ విత్ ఇట్, జస్ట్ బీ బోర్డ్ అని కృష్ణమూర్తి గారు చెప్పేది ఎప్పుడు కూడా మనం చూస్తే వాట్ ఈస్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది కదా. దాంతో స్టే విత్ ఇట్, రిమైన్ విత్ ఇట్, అదే అంశంగా ఇక్కడ కూడా మనం చూస్తాం. ఇక్కడ కూడా అదే చెప్తాడు. ఇది సారో అనండి, బోర్ అనండి, స్టే విత్ ఇట్, రిమైన్ విత్ ఇట్, అండ్ ఇట్ హాస్ గాట్ ఇమ్మెన్స్ సిగ్నిఫికెన్స్ అన్న, చాలా ప్రాముఖ్యత ఉంది, అది గమనించండి అని అంటాడు. అదొకటి. జనరల్ గా ఏం చేస్తామంటే అలా ఉండకుండా, ఎందుకంటే డిఫికల్టీ అది కూడా చెప్పాడు. డిఫికల్టీ ఏంటంటే స్టే విత్ ఇట్, రిమైన్ విత్ ఇట్ అనేది పెద్ద సమస్య అయిపోతుంది మైండ్ కి. అందుచేత ఏం చేస్తామంటే మనం ఎప్పుడు కూడా ఎస్కేప్ రూటే తీసుకుంటూ ఉంటాం. కృష్ణమూర్తి గారు అంటారు, మీరు స్టే విత్ ఇట్, అంతేగాని మీరు ఎస్కేప్ వెళ్తే ఏదో సోషల్ వర్క్ దానికి వెళ్తే యు ఆర్ డూయింగ్ మోర్ డ్యామేజ్ అంటున్నాడు. యు ఆర్ డూయింగ్ మోర్ మిస్చీఫ్ దేర్ దాన్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్. అది కూడా అది చాలా జాగ్రత్తగా ఇక్కడ ఇది చెప్పాడు. అంటే ఇన్ అదర్ వర్డ్స్, మీరు ఎస్కేప్ అయితే ఇంకా మీరు ఫర్దర్ గా చాలా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. సోషల్ వర్క్ కానీ ఇంకే వర్క్ అయినా వెళ్ళినా కూడా అది విషయం గమనించండి అని చెప్తున్నాడు ఇందులో. తర్వాత ఇక్కడ
కృష్ణమూర్తి గారు చక్కగా ఐఎమ్ గ్లాడ్ ఇఫ్ యు ఆర్ రియలీ బోర్డ్ అండ్ ఐ సే ఆయన చెప్తాట, ఫుల్ స్టాప్, లెట్ us స్టే దేర్, లుక్ ఎట్ ఇట్, వై షుడ్ యూ డూ ఎనీథింగ్. ఆ ప్రశ్న కూడా అడిగింది నేనేమైనా చేయాలా అని అడిగితే దానికి ఆయన చక్కగా ఫుల్ స్టాప్ పెట్టమన్నాడు, పెట్టి లెట్ us స్టే దేర్, లుక్ ఎట్ ఇట్ అండ్ వై షుడ్ యూ డూ ఎనీథింగ్, ఎందుకు చేయాల్సిన అదొక అంశం ఇంట్రడక్టరీగా చెప్పాడు. రెండో అంశంగా అసలు మనం ఎందుకు బోర్ ఫీల్ అవుతాం, ఎందుకు మనం ఇంట్రెస్ట్ లూజ్ అవుతాం అనే దాంట్లో మనం గమనించేస్తే దానికి ఏదో రీజన్ ఉంటుంది, కాజెస్ ఉంటాయి. అది సఫరింగ్ కానీ, ఎస్కేప్స్ కానీ, బిలీఫ్స్ కానీ, ఇన్సెసెంట్ యాక్టివిటీ, కంటిన్యూస్ యాక్టివిటీ, బికాస్ ఇట్ మేక్స్ ద మైండ్ డల్, అలాగే హార్ట్ అన్ప్లయబుల్. సో అటువంటి స్థితి ఏమైనా ఉందా అని మనం కనుక్కున్నట్టయితే అదే కనుక ఇష్యూ ఏదైనా ఉంటే దాన్ని మనం అడ్రస్ చేయొచ్చు. అడ్రస్ చేయడం వల్ల దాని నుంచి ఫ్రీ అయ్యి ఎవేకండ్ ఇంట్రెస్ట్, అక్కడ జాగృతమైనటువంటి ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఫర్దర్ గా దాంట్లో ఫంక్షన్ చేయొచ్చు కదా అని చేస్తాడు. అది తర్వాత ఇంకొకటి చక్కగా చెప్పాడు, మీరు కనుక ఇంట్రెస్ట్ లేకపోతే, ఇఫ్ యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, ఎందుకు బోర్డంలో మనం పడ్డాము అని మనం అది కనుగొనే క్రమంలో ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఎలా ఫోర్స్ చేయగలుగుతారు ఏదో యాక్టివిటీ చేయడానికి? యూ కాంట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్ అని, అది కూడా అక్కడ గమనించాలి. అందులో అక్కడ ఆ సందర్భంలో చెప్పాడు, ఏదో స్క్విరల్ ఎప్పుడు కూడా అదేంటంటే అది అలా తిరుగుతూ ఉంటుంది లోపల, ఇన్సైడ్ ద కేజ్, అదే విధంగా ఉంటుంది, కానీ దట్ ఈస్ ఇట్ హాస్ నో మీనింగ్ అన్నట్టుగా ఇచ్చేస్తాడు. అండ్ ఐ నో అన్నాడు, మోస్ట్ ఆఫ్ అస్ డూ ఇండల్జ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. ఆ కేజ్ లో ఉండి ఎలాగైతే స్క్విరల్ అటు ఇటు వెళ్తూ ఉంటుందో అదే విధంగా మనం చేస్తూ ఉంటాము అంటాడు. అది కానీ మనం ఇన్వర్డ్ గా సైకలాజికల్ గా ఈ స్టేట్ ఆఫ్ అటర్ బోర్డమ్, దాని కారణం మనం కనుక్కోవచ్చు, గమనించవచ్చు మనం. అది ఆ స్టేట్ ఎందుకు వచ్చింది అంటే ఎగ్జాస్ట్ చేసుకుంది మైండ్ కంప్లీట్ గా, రకరకాల పర్స్యూట్ చేసింది, ఎన్నో పర్స్యూస్ థింగ్స్ చేయడం వల్ల, సెన్సేషన్స్, అమ్యూజ్మెంట్స్, లాట్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఎన్ని చేసిన తర్వాత ఇట్ హస్ బికమ్ డల్ అండ్ టైర్డ్ టోటల్ గా. సో ఆ స్థితికి వచ్చింది. ఆ ప్రాసెస్ ని ఇంకా కొద్దిగా ఫర్దర్ గా ఒక గ్రూప్ నుంచి ఒక గ్రూప్ జాయిన్ అవుతాము, లేకపోతే ఒక సైకాలజిస్ట్ నుంచి ఇంకో దానికి వెళ్తాము, అన్ని మనం తీసుకొచ్చి మనం అల్టిమేట్ గా ఏం చేస్తాము, ఆల్వేస్ కీప్ గోయింగ్. ఈ ప్రాసెస్ కనుక అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే కాన్స్టెంట్లీ స్ట్రెచింగ్ అండ్ లెట్టింగ్ గో మనం చేస్తున్నటువంటిది. ఇది ఎప్పుడు కూడా ఎగ్జాస్టింగే కదా, ఇది కూడా గమనిస్తే మనము ఇది డల్స్ ద మైండ్, డల్ చేస్తుంది కదా అని చేస్తాడు. అది సో అంటే ఏంటన్నమాట, ఒక సెన్సేషన్ నుంచి ఇంకో సెన్సేషన్కి వెళ్తున్నాము, ఇంకో ఎక్సైట్మెంట్ నుంచి ఇంకో ఎక్సైట్మెంట్కి వెళ్తున్నాము. ఇఫ్ యూ కమ్ టు దట్ పాయింట్, కృష్ణమూర్తి గారు అక్కడ పాయింట్ తీసుకొచ్చినట్టయితే మీరు రియల్ గా ఎగ్జాస్ట్ అయ్యారని గమనిస్తారు. అంతేగాని నాట్ హాఫ్ వే. ఇన్ అదర్ వర్డ్స్ మొత్తం లాజికల్ ఆస్పెక్ట్స్ గా మనం కంప్లీట్ గా మైండ్ కనుక ఎగ్జాస్ట్ అయినట్టయితే అంశాన్ని చెప్తున్నాడు. తర్వాత ఈ విషయాన్ని మనం రియలైజ్ అయ్యి ఇది ఆ ప్రాసెస్ ఎలా ఉందో, ఆ ఎగ్జాస్టింగ్ ప్రాసెస్ మనం అవగాహన చేసుకుని అంటాడు, మళ్ళీ ప్రొసీడ్ అవ్వకండి, డోంట్ ప్రొసీడ్, టేక్ రెస్ట్ అన్నాడు. జస్ట్ టేక్ రెస్ట్, బీ క్వైట్, కామ్ గా ఉండండి అన్నాడు. లెట్ ద మైండ్ గ్యాదర్ స్ట్రెంగ్త్ ఇన్ బై ఇట్ సెల్ఫ్, అదే స్ట్రెంగ్త్ ఇది చేసుకునేటట్టుగా, అంతేగాని ఫోర్స్ చేయవద్దు అన్నాడు. దీనికి ఒక సిమిలీ వాడాడు, ఎలాగైతే ఇంత చక్కగా చెప్పారు ప్రసాద్ గారు, ఈస్ట్ గోదావరి రైతులు చేసేదాన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఎలా అయితే సాయిల్ రెన్యూ చేసుకునే క్రమం, దాన్ని మళ్ళీ రిజోనేట్ చేసే క్రమంలో దాన్ని ఒక వింటర్ టైంలో ఎలా వదిలేస్తారు క్వైట్ గా, ఆ ఫాలో అంటే ఏమి దున్నకుండా వదిలేస్తే ఏం పంట పండించకుండా అది దట్ ఇట్ సెల్ఫ్ గ్యాదర్ చేసుకుంటుంది, దానికి అది రెన్యూ చేసుకుంటుంది దాని యొక్క ఎనర్జీస్ అనమాట అటువంటిది. సో అదే క్రమంలో మన మైండ్ కూడా చేసుకుంటుంది, మీరు ఫోర్స్ చేయవద్దు, దట్ ద మైండ్ గ్యాదర్ ఇట్స్ ఓన్ ఎనర్జీ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ఇచ్చేస్తున్నాడు. అది అయితే ఇక్కడ ఒక డిఫికల్టీ చెప్పాడు. ఇక్కడ డిఫికల్టీ ఏంటంటే ఈ మైండ్ క్వైట్ గా ఉండడం, అది ఒక డిఫికల్టీ. ఎందుకంటే ఎప్పుడు చేస్తూ ఉంటుంది ఏదో ఒకటి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్పాం, ఎలా అయితే సాయిల్ ఎలా ఉందో దాన్ని అలా మనం ఫాలో కింద అలా కంప్లీట్ గా క్వైట్ గా దాన్ని అలా వదిలేస్తే ఉంటుంది అన్నాం. కానీ మైండ్ అలా ఉండదు, ఇట్స్ ఎ మంకీ, ఏదో ఒకటి పెద్ద యాక్టివిటీ చేస్తుంది. పాజిటివ్ యాక్ట్ అసలు కృష్ణమూర్తి గారు అసలు ఈ డిక్షనరీలోనే ఉండదు, ఆయన టీచింగ్ లో మనం గమనిస్తే, ఇంత సైకలాజికల్ రంగంలో మనం గమనిస్తే. సో ఇక్కడ ఏమిటి జరుగుతున్నది, మా ఫ్రెండ్ కూడా అన్నాడు, మన యూఎస్ నుంచి వచ్చి మాట్లాడుతుంటే, అది ఏమి యాక్టివిటీ లేకుండా నాకు పిచ్చి ఎక్కుతుంది కదా, ఇదేమిటి మీరు ఇలా అంటున్నారు మీ దాంట్లో అన్నాడు. అట్లా యాక్చువల్లీ హీ హాస్ మెన్షన్డ్ ఇట్. కృష్ణమూర్తి గారు అదే చెప్పాడు, ఆ డిఫికల్టీ ఏంటంటే అలౌయింగ్ ద మైండ్ టు బి క్వైట్. దాని అది ఉండదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. అది చేయడమే దాని యొక్క యాక్టివిటీ కదా బేస్ అని, సర్వైవల్ అని, ఎగ్జిస్టెన్స్ ఉన్నానని దానికి ఫీలింగ్ అది. సో అది ఎప్పుడు చేస్తూనే ఉంటుంది అంటూ అగైన్ చెప్పాడు, వెన్ యూ హ్యావ్ కమ్ టు దట్ పాయింట్, ఆ స్టేట్కి మీరు వచ్చినట్టయితే
అది అంటే ఏంటి, వెన్ యు ఆర్ రియల్లీ అలవింగ్ యువర్ సెల్ఫ్ టు బి యాజ్ యు ఆర్, అంటే వాట్ ఈస్ తో మీరు ఉన్నట్టయితే, అంటే బోర్ అయితే బోరడంతో, అగ్లీగా ఉంటే అగ్లీ, లేకపోతే ఏ విధంగా ఉంటే ఆ విధంగా, అప్పుడు ఇది ఈయన ఇన్పుట్. ఇక్కడ రా మెటీరియల్ కృష్ణమూర్తి గారు చెప్పే దాంట్లో దెన్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ డీలింగ్ విత్ ఇట్. ఎందుకంటే నాట్ హాఫ్ వే అనేది ఇప్పటికి ఎప్పుడు కూడా దానికి టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ కదా మన కృష్ణమూర్తి గారు ఏ అంశానికైనా మాట్లాడేటటువంటి అంశము. సో ఆ బోర్డం తోటి కంప్లీట్ గా ఉన్నట్టయితే అక్కడ మీరు ఆ మైండ్ ఆ పాయింట్ తో ఉండి అక్కడ కనుక ఉన్నట్టయితే దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ డీలింగ్ విత్ అని అంటున్నాడు అక్కడ. అంటూ ఇక్కడ యాక్సెప్ట్ వాట్ యు ఆర్ అన్నాడు కృష్ణమూర్తి గారు. ఇక్కడ యాక్సెప్ట్ అన్నాడు. తర్వాత ఆయన ఎక్స్ప్రెషన్స్ లో ఈవెన్ యాక్సెప్టెన్స్ కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనే భావన వస్తుంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళిపోయి స్టే విత్ ఇట్, అబ్జర్వ్, వాచ్ అన్నాడు. యాక్సెప్ట్ చేస్తే యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని వస్తుంది కదా అని ఆ మీనింగ్ కూడా తీసుకెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ ఈ యొక్క 50s లో చెప్పింది యాక్సెప్ట్ వాట్ యు ఆర్, యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ప్రాబ్లం ఏముంది? ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే మీరు యాక్సెప్ట్ చేయనప్పుడు, అంటే అది ప్రాబ్లం అని మనం ఐడెంటిఫై చేసి చేయనప్పుడు జరిగేటటువంటిది. మనం యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, యాక్సెప్ట్ చేయకుండా ట్రాన్స్ఫార్మ్ చేయాలి ఆ విషయం. ఎందుకంటే మనం బాగుండాలా చక్కగా, అంటే ఏంటనమాట, వీడు ఎగ్జాస్ట్ చేయడు ఏ విధంగా, దీన్ని మనం ట్రాన్స్ఫార్మ్ కావాలని కోరుకోవడం అనమాట. అది అంటూ ఇలా అంటే కృష్ణమూర్తి గారు దాన్ని కూడా అన్నాడు. అంటే నేనేదో కంటెంట్మెంట్ ని అడ్వకేట్ చేస్తున్నాను అట్లా ఇట్లా, నేను విచ్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ అడ్వకేటింగ్ కంటెంట్మెంట్ అన్నాడు. అంటూ ఆన్ ద కాంట్రరీ అది కాదు అని కూడా ఇది చేశాడు. అది సో ఎప్పుడైతే వి యాక్సెప్ట్ వాట్ వి ఆర్, దీన్ని కొద్దిగా క్వాలిఫై చేసి ఇఫ్ యు లుక్ ఎట్ అవర్ స్టేట్ ఆఫ్ బీయింగ్, ఏదైతే ఉన్నదో వాట్ ఈస్ ని అబ్జర్వ్ చేసినట్టయితే, వాచ్ చేసినట్టయితే, ఆటోమేటిక్గా ద థింగ్ అండర్గోస్ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. దాన్ని ఆ డిస్పేర్ అనండి, ఫీర్ అనండి, బోర్డమ్ అనండి, ఇట్ అండర్గోస్ ఏ కంప్లీట్ చేంజ్. అది జరుగుతుంది. అది కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత యాజ్ యూజువల్ సెల్ఫ్ నాలెడ్జ్ పెద్ద పీట వేశారు కృష్ణమూర్తి గారు మనకి చెప్పే దాంట్లో. సెల్ఫ్ నాలెడ్జ్ అందుకోసమే ఎప్పుడు చాలా ముఖ్యము అంటాడు. టు అండర్స్టాండ్ ద వేస్ ఆఫ్ అవర్ థింకింగ్ ఆల్ ది టైమ్, అది అవసరము. అలాగే అది ఎవరితోటి మనం గ్యాదర్ చేసుకునేది కాదు. అది ఎవరి వాళ్ళు మనం కనుక జీవితాలను మనం అబ్జర్వ్ చేసుకుంటూ అది మనం ఫైండ్ అవుట్ చేసుకునేటటువంటిదే సెల్ఫ్ నాలెడ్జ్, లెర్నింగ్, అది వితౌట్ ఎక్విజిషన్. అది అంటూ ఇది అలా కనుక్కుంటూ వితౌట్ వైటనింగ్ అండ్ డీపనింగ్ ఆ సెల్ఫ్ నాలెడ్జ్ ని ఎప్పుడు కూడా మనం ఇది చేసుకోలేకపోతే అప్పుడు మీరు ఏం చేసినా కూడా డూ వాట్ యు విల్ అన్నాడు. అంటే డూ వాట్ యు విల్ అంటే ఏంటి? అవుటర్ కానీ ఇన్నర్ సర్కమ్స్టాన్సెస్, పరిస్థితుల్ని మార్పు చేయడం కానీ, లేకపోతే ప్రభావాలు, ఇన్ఫ్లుయెన్సెస్ ని చేయడం కానీ, ఏమైనా కూడా ఎప్పుడు కూడా ఈ సెల్ఫ్ నాలెడ్జ్ ని మనం డీపన్ వైడన్ చేసుకోనంత కాలము ఎప్పుడు కూడా ఇట్ విల్ బి ఎవర్ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ డిస్పైర్, పెయిన్, సారో. ఇది ఒక సెల్ఫ్ నాలెడ్జ్ గురించి చెప్పారు. సో దీన్ని ఇప్పుడు సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ నుంచి టు గో బియాండ్ అనేదాన్ని కొద్దిగా ఇక్కడ ఇది చేస్తాడు దీంట్లో సెల్ఫ్ నాలెడ్జ్ లో భాగంగానే. సో దానికి సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ నుంచి బియాండ్ వెళ్ళే క్రమంలో ఏం చేయాలంటే యూ మస్ట్ అండర్స్టాండ్ దమ్ అన్నాడు. ఇది సెల్ఫ్ ఎన్క్లోజింగ్ యాక్టివిటీ అంతా కూడా అండర్స్టాండ్ చేయాలి. ఎక్కడ అండర్స్టాండ్ అంటే ఎట్లా? ఈజ్ టు బి అవేర్ ఆఫ్ యాక్షన్ ఇన్ రిలేషన్షిప్. కృష్ణమూర్తి గారు చెప్పేది మనం లైఫ్ సెల్ఫ్ ఈజ్ రిలేషన్షిప్ కాబట్టి బీ అవేర్ ఇన్ యాక్షన్ ఇన్ రిలేషన్షిప్ అంటున్నాడు. అవేర్ ఆఫ్ యాక్షన్, ఆ రిలేషన్షిప్, థింగ్స్, పీపుల్, ఐడియాస్ అదంతా ఉంది. సో ఆ రిలేషన్షిప్ లో నథింగ్ బట్ అది ఒక అద్దం, మిర్రర్. అది మనకి రిలేషన్షిప్ ఒక మిర్రర్. సో మనం బిగిన్ టు సీ అవర్ సెల్వ్స్, మనం ఏంటో మనం చూసుకోగలుగుతాం. అది వితౌట్ ఎనీ జస్టిఫికేషన్ కానీ కండెమినేషన్ కానీ. కనుక చూస్తే రెండిట్లో ఏదో చేస్తే అది మోటివ్ వస్తుంది అని చేత అది పక్కన పెట్టుకున్నాడు. అది సో ఫ్రమ్ దట్ వైడర్ అండ్ డీపర్ నాలెడ్జ్ ఆఫ్ ద వేస్ ఆఫ్ అవర్. ఇక్కడ ఈ వైడర్ డీపర్ అనేటప్పటికీ ఏదో ఎక్విజిషన్ అనేటువంటి భావన. కృష్ణమూర్తి గారు మొదలులోనే మనకు చెప్పారు వితౌట్ ఎక్విజిషన్ అనేటువంటి, లెర్నింగ్ వితౌట్ ఎక్విజిషన్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ యూజ్డ్ వైడర్ అండ్ డీపెనింగ్ అన్నాడు. అదే కొద్దిగా ఇదో. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు ప్రొసీడ్ ఫర్దర్, ఇందుకు వెళ్ళొచ్చు అంటాడు. సో ఇట్ ఈస్ పాసిబుల్ అన్నాడు ఫర్ ద మైండ్ టు బి క్వైట్ దీనికి ప్రశాంతంగా ట్రాంక్విల్గా ఉండేది, టు రిసీవ్ దట్ విచ్ ఇస్ రియల్. సో సెల్ఫ్ నాలెడ్జ్ ఒక పెద్ద పీట చివరిలో మనకి గమనించవచ్చు. యాక్సెప్టెన్స్ ఆఫ్ వాట్ యు ఆర్. నేను కొద్దిగా ఫర్దర్ గా రిఫైన్ చేశాడు ఎక్స్ప్రెషన్ తర్వాత ఏంటంటే యాక్సెప్ట్ వాట్ యు ఆర్. సో మెయిన్ గా ఈ పూర్ణము వచ్చిన దానికి
ఆ ఎగ్జాస్ట్ మైండ్ ఎప్పుడు కూడా డల్ అయింది, ఆ విషయాన్ని మనం గమనించి ఇది చేసుకుని ఆ కారణం ఏంటన్నది మనం కనుక గమనించినట్టయితే అప్పుడు ఆ కారణాన్ని అడ్రస్ చేస్తే మనకి వచ్చేటటువంటిది ఆ ఎవేకెండ్ ఇంట్రెస్ట్ వీ కెన్ ఫైండ్ అవుట్ దెన్ వీ కెన్ ఫంక్షన్ ఇన్ దట్ అనేటటువంటి అర్థంతో మనం నిందించారు. థ్యాంక్ యూ సార్. బాబాజీ గారు డిస్కషన్. సార్ ద ఫ్లోర్ ఈజ్ ఓపెన్ ఫర్ డిస్కషన్. బాబాజీ గారు చెప్పండి సార్. చెప్పండి సార్. నేను చెప్పాను టాపిక్ ఉంది కదా, ఆమె డిస్కషన్ అనేటటువంటి ఆతృత చూపించే వాళ్ళు ముందుకు రావాలి. నేను పిలవకూడదు ఇక్కడ, అందుకోసం. అలాగే అలాగే చెప్పండి సార్. ప్లీజ్. సార్ ఒక కామెంట్ ఇవ్వచ్చునండి. రామకృష్ణ గారు, బాబాజీ గారు కంటే ముందు ఒక చిన్న కామెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. వినిపిస్తుందండి? వినపడుతుంది. సార్, మనకి ఇండియన్ చిల్డ్రన్, పర్టికులర్లీ పూర్ చిల్డ్రన్, వాళ్ళు చిన్న మార్బుల్తో రోజుల్లో గడిపేస్తారు. ఓ మార్బులో కనీసం మా రోజుల్లో మార్బులు లేకపోతే బచ్చాలు ఇట్లాంటి వీటితో. అదే ఇప్పుడు రిచ్ కిడ్స్ ఉన్నారు, వాళ్ళకి ఏమి ఇచ్చినా దే ఆర్ నాట్ హ్యాపీ. ఎందుకంటే సర్ప్లస్ అన్నమాట, వాళ్ళకి సర్ప్లస్ ఎక్కువైపోయినాయి. అంటే వేస్ ఆఫ్ ఎంజాయ్మెంట్ వాళ్ళకి ఎక్కువైపోయి దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ఎనీథింగ్. ఇప్పుడు rich girls, they don't want to be married in India. They want to get married in some other place, England or Switzerland or some other place. Evitidi? Is it not a case of boredom? Boredom, koni techukunna boredom idi. Not something that ఏంటి సార్ ఇదేదో కనపడుతోంది ఇక్కడ? ఏమిటో కనబడింది ఇక్కడ అంటే వీడియోలో. సర్లేండి, దట్ ఈస్ ఆల్ ఐ వాంట్ టు సే. దట్ పూర్ కిడ్స్ దే బికమ్ హ్యాపీ విత్ వెరీ లిటిల్ థింగ్స్, అండ్ ది రిచ్ కిడ్స్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ఎనీథింగ్. దిస్ ఈజ్ ఏ స్మాల్ కామెంట్ అండి. ఇట్స్ ఏ కేస్ ఆఫ్ boredom through surfeit, through indulgence. రెస్పాండ్ అవుతాను. ధనలక్ష్మి గారు ముందు, ధనలక్ష్మి గారు మాస్టర్ నుంచి వారు ఆగాలి. ఇప్పుడు ధనలక్ష్మి గారి సబ్జెక్ట్ లో ఎకనామిక్స్ లో ఇది కంప్లీట్ గా చదివాను సార్. ఇది మనము నెసెసిటీస్, కంఫర్ట్స్, లగ్జరీస్ అన్నమాట. అది ఒకళ్ళకి వెహికల్ తీసుకుందాం, కారు కొనే క్రమంలో చాలా చాలా డైలమా, చాలా ఫేస్. వాయిస్ సరిగా లేదు సార్, ఏంటో మరి. హలో, మీకు ఎలా ఉందండి ఆనంద్ గారు? ఇప్పుడు బాగానే ఉంది. I can hear, sir. I can hear, sir. Thank you. ఇక్కడ నేను నా స్వంతంగా చెప్తున్నాను, ఫైనాన్సెస్ ఉన్నాయి, ఏ కారు ఏ లెవెల్లో ఆగిపోవాలి. ఏ కారు 5 లక్షల నుంచి మీరు చూస్తే స్కై సరే, అంతకు వెళ్ళకపోయినా ఒక 25 లక్షలు, 5 లక్షల నుంచి 25 లక్షలు, 30 లక్షలను చూస్తే నేను దాన్ని ఎంతవరకు యూజ్ చేయగలుగుతాను? నాకేమీ దాని మీద అంత ప్రేమ కానీ లేకపోతే ఒక థ్రిల్లు ఏమీ అటువంటివి ఏమి లేవు. సో నాకు కావాల్సిన నెసెసిటీగా వెళ్ళాలి అనేటటువంటి ఇదిలో ఎక్కడ ఫిక్స్ అవ్వాలి అనే, మళ్ళీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఇన్పుట్స్, వాళ్ళ యొక్క ఏదైతే ఉన్నాయో వాళ్ళ యొక్క డిమాండ్స్ ఎన్ని దృష్టిలో పెట్టుకుని నేను వయా మీడియాగా మధ్యలో ఆగడానికి టైం ఫర్ మీ. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటిది ఈ రోజుల్లో అన్ని సెలబ్రేషన్స్ అన్ని కూడా జైపూర్ లో జరుగుతున్నాయి. వాళ్ళకి అఫోర్డబిలిటీ, లగ్జరీ ఉందనుకోండి, వాళ్ళ యొక్క ఏదో మ్యారేజ్ వాళ్ళకి అఫోర్డబిలిటీ పోయిందే.
నేను దాని గురించి విష్ చేయడం అనేది అది మీనింగ్లెస్ సినారియో. లగ్జరీ కొంతమంది కంఫర్ట్, నెసెసిటీ ఉన్న వాళ్ళకి కంఫర్ట్ దగ్గర అవుతారు. అది మన ఎకనామిక్ వెల్ బీయింగ్, సోషల్ వెల్ బీయింగ్ ఎన్ని దృష్టితో అవి డిసైడ్ అవుతాయి. అది మీరు కూడా ప్రసాద్ గారు కామన్ సెన్స్ తో గమనించుంటారు. అది అదొక అబ్జర్వేషన్ సార్. రెండోది, కృష్ణమూర్తి గారు కామెంటరీస్ ఆన్ లివింగ్ లో బోర్డమ్ అని ఒక చాప్టర్, దాంట్లో ఒక లేడీ వస్తుంది ఆయన దగ్గరికి, నాకు అన్ని ఉన్నాయండి, నాకు అన్ని ఉన్నాయి, నాకు బోర్డం కానీ అల్టిమేట్ గా ఫీల్ అవుతున్నాడు బోర్డమ్ అంటే. ఆయన అనేక ప్రశ్నలు వేస్తాడు. అనేక ప్రశ్నలు వేసినా నేను ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్ ఇనఫ్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్, నాకు ఎటువంటి ఇది కూడా లేదు, ఏది కావాలో నేను పొందగలుగుతాను. అల్టిమేట్ గా బోర్డం అంటే ఇప్పుడు మీరు చెప్పారు టాయ్స్ అవన్నీ విషయాలు కూడా చెప్పాడు. అసలు ఎక్విజిషనే కదా ఇంట్రెస్ట్. ఎక్విజిషన్ బోర్డం దాన్ని ఎక్వైర్ చేసి ట్రైయింగ్ టు ఎక్వైర్ అనమాట. దాన్ని పొందే క్రమంలో మనం ఆనందం పొందుతాం, ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. అది వచ్చిన తర్వాత అది కొద్ది రోజులు అయిన తర్వాత ఎగ్జాస్ట్ అయిపోతాం మనం, అయిపోయి బోర్డం సెటిల్ అవుతుంది. మళ్ళీ అదే వదిలేసి ఇంకొకటి ఇలాగా జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో కృష్ణమూర్తి గారు దెర్ ఇస్ ఎక్విజిషన్ ఇన్ ప్లెజర్, ఇన్ నాలెడ్జ్, ఇన్ ఫేమ్, ఇన్ పవర్, ఇన్ ఎఫిషియన్సీ, ఇన్ హ్యావింగ్ ఎ ఫ్యామిలీ అని మొత్తం ఒక వర్షన్ విడిచిపెట్టారు ఎక్విజిషన్. ఇప్పుడు ఇక్కడ మీరు అన్నటువంటి ఆ యంగ్స్టర్ ఎవరైతే ఉన్నారో ఆ మ్యారేజ్ అలా చేసుకోవడం అంటే ఐఎమ్ హ్యావింగ్ సెలబ్రేషన్ మై మ్యారేజ్ అట్ సమ్ సో అండ్ సో ప్లేస్ అని చెప్పుకోవడం అనేటటువంటి పెద్ద ఫేమ్, పెద్ద ఫేమ్ సొసైటీ. ఇట్స్ ట్రూ సార్, ఇట్స్ ట్రూ. సో ఇది జరుగుతున్నటువంటి అంశం. సో వాళ్ళకి ఎకనామిక్ సపోర్ట్, సోషల్ సపోర్ట్ ఉందనుకోండి, దే ఆర్ గెటింగ్ ఇట్ డన్ దే. అబ్సల్యూట్లీ. క్రికెటర్ ఉన్నాడు, లేకపోతే ఒక పెద్ద సెలబ్రిటీ ఫిల్మ్, వాళ్ళందరూ కూడా ఇటలీలో అక్కడ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడంతా proposition. So maybe that is one I think I wanted to tell you at this point, sir. Acquisition gurinchi and aspect. సార్ ఈ విషయంలో నాకు ఈ మధ్య కొన్ని వీడియోస్ చూసాను సార్, మీరు ప్రసాద్ సార్, అదే పేద పిల్లలు వాళ్ళ దగ్గర క్యారమ్ బోర్డ్ లేదు, కానీ ఆ వాళ్ళ దగ్గర వాళ్ళ సమీపంలో ఉండే ఇంటి ముందరనే ఎంత బాగా క్యారమ్ బోర్డు లాగా ఏర్పాటు చేసుకొని ఆ 4 సైడ్స్ ఆ కాయిన్స్ పోవటం సరి అయిన గుంటలు కూడా తవ్వి, ఆ తర్వాత ఆ కాయిన్స్ ని కూడా సార్ గవ్వల్ని ఉపయోగించి ఎంత బాగా ఆడుతున్నారు సార్. అదే విధంగా ఇంకొక వీడియో అదే సోషల్ మీడియాలో కొంతమంది ఫ్రెండ్స్ చేస్తుంటారన్నమాట ఇలాంటివి. ఆ శంకరాభరణంలో ఏ విధంగా అయితే ఆ మైక్ పట్టుకొని ఆయన పాట పాడుతూ ఉంటే చుట్టూ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ఉపయోగిస్తుంటారు కదా, ఆ తబలా, మేళం అవన్నీ అలాంటి చెక్కలతోనూ రాళ్లతో, ఆ తర్వాత మైకును కూడా సార్, అంటే వాళ్ళ ఊరికే ఆ మూమెంట్స్ ఆ పాటకు తగిన విధంగా ఆ ఇన్స్ట్రుమెంట్ రాళ్లే అవి, కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ ను వాళ్ళు అంటే వాళ్ళ చేతితో ఆ తడమటంలోనూ అన్నిట్లలో కూడా ఆ నిజమైన ఇన్స్ట్రుమెంట్స్ ను ఎలా టచ్ చేస్తున్నారో అలా ఆ పాట పాడటంలో కూడా అదే విధంగా ఇప్పుడు కొత్త కొత్త పాటల కంటే కూడా పూర్ పీపుల్ యొక్క పిల్లలు వాళ్ళ గుడి ముందరిని ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనము గమనించినట్లయితే సార్, అదే విధంగా ఒక మనిషి పాప, చిన్న అమ్మాయి సార్, ఆ అమ్మాయిని ఈ మధ్య ఒక 5-6 ఏండ్లైంది ఆమెను చూసి ఏం చేస్తుందమ్మా పాప అంటే, బెంగళూరులో చాలా మంది వంట మనుషుల్ని పెట్టుకుంటారు సార్, అంటే నైట్ చపాతీ కానీ లేకపోతే జొన్న రొట్టెలు ఇలాంటివి చేయటానికి. ఆ అమ్మాయి more than 12,000 ఏముందమ్మా, ఏదో 8th క్లాస్ వరకు చదువుతుంది, మాకు జీవనా
ఆధారం కావాలి కదా అని ఆ 12,000 ఆ విధంగా ఇళ్ళల్లో నా వంట చేసి సంపాదించుంటుందన్నమాట. ఇలా కొంతమంది పూర్ పీపుల్ ని చూసినట్టయితే అలానే సార్ మా ఇంటి ముందర ఒక స్త్రీ పెట్టే వాళ్ళ షాప్ ఉంది. వాళ్ళ పేరు ఆలు మొగుడు ఒక 5 years గా చేసేవాళ్ళు. అమ్మాయి అసలు ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఆ అమ్మాయి ఫారిన్ కూడా వెళ్ళింది. వాళ్ళు చదివించుకున్నారు. కానీ సార్ ఇక్కడ నాకు సిటీలో చాలా మంది లేడీస్ ఎంతో స్ట్రగుల్ చేసి వాళ్ళ పిల్లల్ని చాలా మంచిగా తీర్చిదిద్దుతున్నారు సార్. అవన్నీ చూసినప్పుడు ఇక్కడ డబ్బు ఉంది, డబ్బు లేదు అనేది. అలానే నేను అమెరికాలో ఉన్నప్పుడు నీగ్రోస్ సంబంధించి చాలా 2-3 బుక్స్ చదివాను సార్. నీగ్రోస్ లో ఒకప్పుడు వాళ్ళని అగ్రికల్చరల్ పర్పస్ కోసమే కొన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కదా వాళ్ళ దానికోసమే పిలిపించు. లేటర్ స్టేజ్ లో వాళ్ళు బానిసగా బతికే వాళ్ళు వాళ్ళలో కొన్ని సంఘ విద్రోహక చర్యలు చేసే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు పట్టణంలో కానీ ఇంటర్వ్యూ చేస్తుంది చూడ, ఆమె జీవితము చూస్తే అసలు చాలా సంక్షోభమైన బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఆమె ఇప్పుడు కొన్ని కోట్ల అధిపతి. అలా అయిన వాళ్ళు వాళ్ళని అలా చేరదీసుకొని వాళ్ళు ఎక్కడైనా అమ్మబడి ఉంటే ఆ యజమాని నుంచి కొనుక్కొని వాళ్ళని మంచిగా తయారు చేసుకుంటున్నారు సార్. అంటే ఇక్కడ ఒకసారి డబ్బు ప్రధానమైన పాత్ర కాదేమో అని అనిస్తూ ఉంటుంది. ఆ తప్ప ఆ క్యూరియాసిటీ, ఆ ఇంటెన్సిటీ, ఆ ప్యాషన్ అవి ఉన్నట్టే గనక తప్పకుండా ఎవరైనా ఉన్నతమైన స్థానానికి. అలానే ఆర్ఆర్ తరఫున ఒక అబ్బాయి సింగర్ గా వెళ్ళాడు చూడండి. ఆ అబ్బాయి వచ్చి ఒక పేరు క్షౌరం చేశారు. అలాంటి నా కొడుకు అబ్బాయి పేరు మర్చిపోయినాను. అలాంటి అబ్బాయి ఎంత మంచి సింగర్ గా తీర్చిదిద్దినారు. ఇవన్నీ గమనించినప్పుడు మనిషిలోనే డిపెండ్ అయ్యే వాళ్ళల్లో ఆ పట్టుదలను, ఆ స్ట్రగుల్, ఆ ప్యాషన్, ఆ తర్వాత టు ఇన్ ద లైఫ్ అలాంటి భావనలేమో అని దానికి అనిపిస్తుంది సార్. థ్యాంక్స్ సార్ మీ అవకాశం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. So there are superficial differences are there, sir. Between two individuals, there will be some differences. Two communities differences untundi. Two nations untundi. Race untundi differences. Krishnamurti is talking about something which is common to all humanity, sir. We have to look at that. It's not the rich man or poor man or strong fellow and weak person and the black and white. It is not that. I mean, he's talking holistically about the violence which is there in all of us, the greed which is there in all of us, that anger which is there in all of us. We need to look at that. And even when I spoke about that, about the entertainment, boredom, entertainment is one of the biggest escapes from boredom. I forgot to mention that. That is the biggest escape in our lives. Anything I do is an escape. I will not remain with what is. That is what I need to look at it. And entertainment is the biggest one. That is, I mean, it is for all of us. It's not just me. The entire world right now, it's controlled by the entertainment industry. So that is what I want to mention about it. Yes, he has mentioned. See, Krishnamurti had to use words, sir. He had to use the words, and as he himself said, we need to go beyond the words. So we listen to his words, and then we try to interpret that. We are trying to explain that. But if one really looks at it, one has to go beyond these words, which is again very profound thing within quotes I'm saying, sir. So coming back to it, yes, I mean, I've seen some poor people, their boys are much happy. You look into the eyes, they are, I mean, there is, you can see happiness in their eyes.
You look at your own children. It is because, again, what I have noticed is we have so many do's and don'ts for our children. We want our children to be something. Where it's a beggar's child, they're on the road most of the time playing and fooling around and all that. And though presently I find those beggars nowadays also have, they're quite happy with the income they get. They're getting fantastic income in cities. Like Madam mentioned, 12,000 is nothing in Bangalore. The person who supplies vegetables to the apartment, he has a Maruti car. In the evening, he and his wife go out in the Maruti car. Things have changed quite a lot. And the same, the cooks, they not only cook in one place, they cook 3-4 different places. So one lady is earning nearly about 20,000 rupees in an apartment. And then they have their husbands, and they have, their children, so you see the kind of income they are earning nowadays. So anyway, it was off the subject, sir, when we were talking about the rich boy or poor boy, and then, that lady who has come to Bangalore, she is earning this much. It's become quite common, sir. That kind of income is quite common in cities. Thank you, sir. రామకృష్ణ గారు, సార్ చెప్పండి. రామకృష్ణ గారు సార్ చెప్పండి సార్. రామకృష్ణ గారు చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు మన చైల్డ్హుడ్ ఉందనుకోండి, చైల్డ్హుడ్ లో బోర్డమ్ ఉంటుందా అనేసి ఎప్పుడు వాళ్ళు ఏదో పని చేస్తూనే ఉంటారండి. ఇంకా చెప్పి టైం సరిపోదు వాళ్ళకి. అలాగే ఓల్డ్ పీపుల్ ఉన్నారంటే వాళ్ళు బోర్డమ్ ఫీల్ అవుతుంటారు. ఫీల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ క్రియేటివ్ హ్యాబిట్ లేదు, ఏదో దానిలో పని చేస్తూ ఉంటారు. తప్పులేదు కదా, క్రియేటివ్గా ఉన్నప్పుడు బోర్డమ్ ఉండదండి. అది దాని మీద మీరు కామెంట్ చెప్పాల్సింది చెప్తున్నాను. క్రియేటివ్గా ఉన్నప్పుడు బోర్డమ్ ఉంటుందా? ప్లీజ్. సో దట్ అంటే అది ఒక హ్యాబిట్ అయిపోతుంది సార్. తర్వాత ఆర్టిస్ట్, పెయింటర్, ఇనిషియల్లీ దిస్ ఎంతగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆయన చేసేది, తర్వాత ఇట్స్ జస్ట్ ఎ హ్యాబిట్ సార్. సో ఆయన then does he not get bored? Take a sculptor, whoever it is. Initially, yes, that art, the talent what they have initially, yes, that creativity again, it's being repeated, which we may call it creativity. We'll have to look at achudalacha ante. క్రియేటివిటీలో బోర్డమ్ ఉండదండి. చేసిన పని చేయరు, ఎక్కువ పని చేస్తుంటారు. అది అక్కడ బోర్డమ్ అక్కడ ఉంది, ఉండదు కదా. Let's take a reporter, sir. Initially, he's a specialist. There's a lot of interest. After sometimes, it becomes it's a boring thing. So also an artist, he's day in and day out, he's doing something or the other, and after sometimes, it becomes just a habit. So that creativity, even Krishnamurti questions that. And again, Krishnamurti talks about creativity and creation. A talented person, he says, a person who is talented, he says it's a curse. It is very essential for us to look at it, which we give a lot of respect for these people, the artists. But that man has got the same problems as what I have. For example, take our Einstein, such a brilliant fellow. He had 3 divorces, 4-5 relationship with other women. Supposed to be a brilliant person, on the planet, most intelligent person on earth. So we need to seriously look at it. Again, when I talk about creativity, and then I need to look at what is creativity and what is creation. So that is very essential when Krishnamurti talks about these 2 things. రామకృష్ణ గారు, మీరు చెప్తారా? రామకృష్ణ గారు, చిన్న కామెంట్ సార్. ఈ రోజుల్లో మోస్ట్ జాబ్స్ ఆర్ మెకానికల్. దాదాపు అన్ని జాబ్స్ కూడా మెకానికల్ అయిపోయినాయి. ఇప్పుడు టేక్ ఏ సేల్స్ ఉమెన్ ఆర్ సేల్స్ మన్ ఇన్ ఎనీ షాప్, రోజల్లా చేసిన పనే చేయటం, కౌంటింగ్ ద సేమ్ మనీ ఆర్ సెల్లింగ్ ద సేమ్ థింగ్, రిపీటింగ్ ద సేమ్ డైలాగ్స్ విత్ సో మెనీ పీపుల్. ఇది అసలు మనం ఎలా ఈ బోర్డమ్ నుంచి బయటపడాలో చాలా కష్టం అనిపిస్తుంది.
మనం ఏదో ఉద్యోగాలు చేసాం, గవర్నమెంట్ ఉద్యోగాలు, బట్ వీ నెవర్ ఫెల్ట్ దిస్ వే యాక్చువల్లీ. ఇప్పుడు మరీ ఎక్కువైపోయిందండి ఈ మెకానికల్ కంటెంట్ ఎక్కువైపోయింది అనిపిస్తుంది జాబ్స్ లో. అందరూ కూడా ఇప్పుడు ఎవరి ఆపరేటర్ వాంట్స్ టు మేక్ మనీ. సో ఈ జాబ్ ఇవ్వటం, వీళ్ళు యంగ్ ఫెలోస్ దేర్ యూత్ ఈస్ బీయింగ్ వేస్టెడ్ అనమాట ఇన్ మెకానికల్ జాబ్స్, అండ్ ఆల్మోస్ట్ ఆల్ జాబ్స్ ఆర్ మెకానికల్. ఎందుకంటే ఏ ఫార్మర్ డూయింగ్ అగ్రికల్చర్ సిమ్స్ టు మీ మచ్ మోర్ ఇన్ ఏ బెటర్ ప్లేస్ అనిపిస్తుంది నాకు ఈ సిటీస్ లో ఈ జాబ్స్ చూస్తూ ఉంటే. I have no solution. I mean, I shall be happy if some economist or Mr. Ramagoud or somebody like that gives some solution or not. Thank you. Sir, people from villages, agriculture, sir, they want to come to cities. వాళ్ళు చెప్తున్నారు ఎంత ప్రాబ్లమ్స్ ఉంది లేబర్ తోనే. వాళ్ళు లేబర్ వాడు వాచ్ పెట్టుకొని వస్తాడు, టైం ప్రకారం వస్తాడు, టైం ప్రకారం పోతాడు అది. సో దే ఆర్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఫార్మర్స్ హ్యావింగ్ టెరబుల్ ప్రాబ్లమ్స్. And most of them are shifting, sir. Mana Andhra Pradesh, sir, formerly Andhra Pradesh, every second village, one person is in US. Every second village, sir. You see, I mean, it's, yes, working with the soil is one thing, sir. There's no doubt about it. Working with the earth. I mean, there's no, I mean, in fact, nowadays, physiotherapy, sir, they're asking to work with the mud and other things, wash and slushes, atlani, supposed to be extremely healthy for depression. It works and cheptaru. Okay, with nature, they're talking about to be with nature, ani. That is one thing. But mana farmer ante chala sir, wala life is miserable, sir, wala life. So we may say they are having nice time, ani, kani ippudu varshal, sir, I mean, time prakaram radu there's so much of a problem with this climate also. I mean, so much of crops are being damaged. Either more rain or no rain. So you see the kind of problems they have, sir. And there's no support for them. Let me tell you that there's no support from anyone. No political party also supports them, because again, you know, it's become, you know, they know how to manipulate these people. So coming back to the farmers, sir, they're having a terrible time, and they all would like to come to cities and be like you and me, sir. Sir, ప్రసాద్ గారు, దిస్ ఇస్ న్యాచురల్ కొరలరీ. గమనిస్తే మీరు మెటీరియలిజం, కన్జ్యూమరిజం ఇది కనిపిస్తూనే ఉంది అబ్సల్యూట్ గా. అంచేత ఆటోమేటిక్ గా మెకానికల్. అంచేతే దిర్ ఇస్ ఎ కన్సర్న్, గ్రేవ్ కన్సర్న్ ఫర్ దీస్ డ్రగ్స్ అండ్ ఆల్ అమంగ్ ద యూత్. అది మనం ఇట్స్ రియల్ గా మనకు ముందు కనిపిస్తున్నటువంటి అంశమే అది. ఇక్కడ నాకు ఇక్కడ గుర్తొచ్చింది, మండవ వెంకటేశ్వరరావు గారని వాజ్ ఎక్స్ మినిస్టర్ ఫ్రమ్ దిస్ తెలంగాణ ఏరియా. మేము కంబైన్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఈ వాజ్ ఏ మినిస్టర్. ఏదో విషయంలో వెళ్తే ఆయన అన్నాడు, మా ఊళ్ళో 10 ఎకరాల ఆసామి కన్నా ఇక్కడ ఉన్నటువంటి బంట్రోతే చాలా మెరుగు అన్నాడు. ఎందుకంటే వీడికి ఆర్డర్లీగా ప్రతి నెల ఇంత శాలరీ వస్తుంది, ఒక ఇన్సూరెన్స్ ఉన్నది, అంతా ఉంది. అక్కడ అన్సర్టనిటీ అనేటువంటి సందర్భం. ఇప్పుడు వచ్చినప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్, అది ఒక 15-20 సంవత్సరాల క్రితం విషయము. ఇప్పుడు చాలా గవర్నమెంట్స్ కూడా అడ్రస్ చేస్తున్నాయి ఫార్మర్స్ కి. అంటే ఎంతవరకు అనేది మనం కంప్లీట్ చెప్పలేము కానీ, బట్ దే ఆర్ అడ్రసింగ్ ద ఇష్యూ ఆఫ్ ద ఫార్మర్స్ ప్లైట్ ఏదైతే జరుగుతుందో అది మీరు గమనిస్తే అది సబ్సిడీ రూపేణ మీరు ఇన్పుట్ సబ్సిడీ అని కంప్లీట్ గా ఫ్రీగా ఇచ్చేటటువంటి జరుగుతోంది. అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయా లేదా అనేది దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు ఉన్నాయి, వేరియడ్ గా ఉన్నటువంటి విషయం మనం గమనిస్తూ ఉంటాం జరుగుతున్నటువంటి ఒకటి. తర్వాత అండి, నేను 2004లో ప్రసాద్ గారు, నేను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళాను ఇది ఒక ట్రైనింగ్ కి. ఐ వాజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ది సిడ్నీ టు ఆక్లాండ్ ఇన్ ఏ బిజినెస్ క్లాస్. వెళ్తున్న పక్కన, బిలీవ్ మీ, ఇట్స్ ట్రూ, ఇంత లావు ఉన్నాడు, ఇంత ముస్టాష్ ఉన్నది. ఆ ఫ్రెండ్ మీ యొక్క ఇంగ్లీష్ లిటరేచర్ ఇంత లావు బుక్ అండి, ఇంత లావు బుక్ చదువుతున్నాడు. నాకు క్యూరియాసిటీ, అసలు ఈయన ఎవరు? నేను ప్రతి వాళ్ళు కొద్దిగా అడుగుతూ ఉంటాను, పక్కన ఎవరైనా ఏంటి అని అడిగితే, వాట్ డూ యూ డూ, వాట్ ఆర్, ఐఎమ్ ఏ ఫార్మర్ అండి. ఐఎమ్ ఏ ఫార్మర్. ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, బిలీవ్ మీ. సీ, ఐ వాజ్ డ్రీమింగ్ ఆఫ్ అవర్ ఫార్మర్స్ ఇన్ ఇండియా టు బి లైక్ దాట్ అని. ఒక ఇదిలో ఉండగలుగుతారా అంటే ఆడికి 10,000 ఎకరాలు హోల్డింగ్ ఉంటుందట. ఆస్ట్రేలియా కదా, 10,000 acres వేర్ హెలికాప్టర్స్ అండ్ ఆల్ అనుకోండి, అంత మెకానిస్టిక్ అంతా ఉంటుంది.
But nevertheless, he's very proud to say, yes, sir, I'm a farmer. I felt very happy in my first time. I'm talking about, say, 20 years back. అంతగా ఇప్పుడైతే మీరు చూస్తే అగ్రికల్చర్ లో చాలా మంది మంచి మంచి ఈల్డ్స్ కూడా తీసుకొస్తున్నారు, రిజల్ట్స్ కూడా. బట్ అన్ని ఎక్కువ మ్యాక్సిమం లేవు, కానీ అక్కడక్కడ కొన్ని ఇనిషియేటివ్స్ అయితే కమర్షియల్ ఫార్మింగ్ బాగా చేస్తూ ఉన్నారు. అదొక రే ఆఫ్ హోప్ అని చెప్పాలి. దాంట్లో అంత మనం నిరాశపడ, చాలా మంది ఐటీ పీపుల్ వెళ్ళిపోయి ఫార్మింగ్ చేస్తున్నారు సార్ ఈ రోజున. దే ఆర్ లుకింగ్ ఫర్ ఫ్రీడమ్, దే ఆర్ లుకింగ్ ఫర్ న్యాచురల్ రిజోనేషన్. ఈ ఐటీలో ఏముందండి బాబు, అంత కోడింగ్ తో చచ్చిపోతారు జనాలు. That is what I want to say, sir. సాఫ్ట్వేర్ వాళ్ళు రోజల్లా దాని ముందు కూర్చుని చావటమే కదా. డబ్బు వస్తుంది అనుకోండి, డబ్బు వచ్చినా కూడా సార్ మీరు మెంటల్ ఫ్యాకల్టీ మీరు గమనించండి. డాక్టర్స్ మన మధ్య ఉన్నారు, దే కెన్ ఆల్సో రెస్పాండ్. చాలా ఇదిగా అనిపిస్తుంది సార్. అది విషయం. ప్రసాద్ గారు, చిన్న కామెంట్ చెప్పండి సార్. మీరు మెకానికల్ అని చెప్పారు కదా, ఇప్పుడు వెస్టర్న్ లో జరుగుతుంది కొత్త మూవ్మెంట్ ఏంటంటే, యంగ్ పీపుల్ అందరూ మనీ ఎర్న్ చేసేటం 10 years కానీ 20 years కానీ ప్యాకప్ రిటైర్డ్. ఆ తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ తో లైఫ్ లీడ్ చేయటం, ఇప్పుడు అది కొత్తగా జరుగుతుంది అన్నమాట. ఎర్లీ రిటైర్మెంట్, వాళ్ళ ఇంట్రెస్ట్, దాంతో వాళ్ళు నెక్స్ట్ తర్వాత లైఫ్ అంతా వాళ్ళు నచ్చింది చేసుకుంటారు. అటువంటి మూమెంట్ జరుగుతుంది. Sir, there akkada state kuda some amount they give to them, sir. After they put in some 20 years of work, they resign or retire. The state also provides them $2,000 or $2,500 atlanamata. So that's how they give the jobs and they go around places anamata. It is not there in India. Then inquota farmers gunti, sir, in Australia or US and any other place, they're all multi-billionaires, sir. They are not farmers like our farmers. They are multi-billionaires. In fact, those farmers, it's for all I know, he may be an animals need a farm law. So he's not our farmer like mana paddy atla farmers karan kutano. Generally, these farmers are multimillionaires. US like it, they have 60,000 acres, 70,000 acres atla namata. They have all kinds of facilities. As you said, they have helicopters and all that also they'll be having. So they are different from our farmers. I know. ఎవడైతే ఏంటి మనం యూనివర్సల్ గా అడ్రస్ చేస్తున్నాం, ఫార్మరే. ఆ విషయంలో మీకు ముందు చెప్పాను నేను, బికాస్ ఐ కేమ్ అక్రాస్ అని చెప్పాను. హ్యాపీ ఆల్సో. దాని నుంచి రెండోది, మీరు 20 years వాళ్ళు ఏదో అక్కడ ఉంటుందండి 401k అని ఉంటుంది. పెద్దగా ఏమి ఉండదులేండి ఆ గవర్నమెంట్ లో, నాకు తెలుసు అమెరికాలో ఎలా జరుగుతుందో. వాట్ డాక్టర్ చక్రపాణి గారు ఈజ్ రిఫరింగ్ టు యాంజల్ ఇన్వెస్టర్స్. బాగా అరేంజ్ చేసి 15 ఏళ్ళు వాళ్ళు చక్కగా లార్జ్ సమ్ పెట్టుకుని దే స్టార్ట్అప్ కంపెనీస్ లో దే ఇన్వెస్ట్. దే ఆర్ కాల్డ్ యాంజల్ ఇన్వెస్టర్స్. చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నదో వాళ్ళ లైఫ్ లో అది పర్సూ చేస్తారు వాళ్ళు. అది ఇప్పుడు ద మోడర్న్ ట్రెండ్. ఐ నో 2-3 people ఇన్ యుఎస్. సో వాళ్ళు అటువంటి ఏంటంటే వాళ్ళకి ఏదైతే రియల్ గా ఇంట్రెస్ట్ ఉందో, కొంతమందికి అయితే లేజర్ అండి, దే ఓన్లీ ట్రావెల్, దే లైక్ ట్రావెలింగ్, బోత్ ద కపుల్ అండ్ దెన్ గో ఆన్. సో వాళ్ళు పర్సూ చేసుకుంటూ ఉంటారు ఇంట్రెస్ట్ గా. అది జరుగుతుందండి. బట్ ఎంతవరకు ఎంత డిగ్రీ అని చెప్పలేము కానీ, బట్ ఇన్ ఇండియా ఆల్సో వీఆర్ ఫైండింగ్. ఐఎస్బి నుంచి దెర్ ఆర్ ప్రాడక్ట్స్ అండి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్, వాళ్ళు కూడా బాగా అరేంజ్ చేసి. ఈ సందర్భంలో ఒక్క ఎగ్జాంపుల్ చెప్తానండి. డాక్టర్ గారి ఫీల్డ్ లోనే ఈ నెఫ్రాలజీ, దాన్ని ఏమంటారు, దాన్ని డయాలసిస్ అంటారు కదండి. డయాలసిస్ ని ఈ ఐఐటిని ఐఎస్బి వాళ్ళు ఒక 3 ఫ్రెండ్స్ కలిసి ఒక సంస్థ ఏర్పాటు చేసి, దాంట్లో ఒక అతను ఆల్రెడీ ఈజ్ అఫెక్టెడ్ బై దిస్ ఇష్యూ. అతను షిప్ లో తిరుగుతుంటాడట, ఈ ట్రావెల్స్ షిప్ లో, బట్ ఈ మానిటర్స్ ఎవ్రీథింగ్. ఎన్నో మొత్తం అక్రాస్ ద స్టేట్స్ లో పెట్టి, అండ్ వెరీ రీజనబుల్ రేట్ కి వాళ్ళు దే ఆర్ ప్రొవైడింగ్ దిస్ డయాలసిస్ సర్వీసెస్. సో దేర్ ఆర్ పీపుల్, కొంతమంది తక్కువ మంది ఉండొచ్చు కానీ, బట్ దేర్ ఆర్ ఇనిషియేటివ్స్ హ్యాపెనింగ్. Sir, Janardhan Murthy garu, he has a vast experience in all these matters, but he is keeping silent. Yes, sir. I think as a host, you have to. No, I've been requesting him. Tell him. But ala kadu, host eppudu when he takes it and respects it.
ఇప్పుడు లేకపోతే నేను సఫర్ అవ్వాలి, వచ్చింది మీకు శిష్యుడు అయినా అని చెప్పి మీరు చెప్తే బాగుంటుందేమో. మీరు మీరు ఎందుకంటే one close friend to another friend. ఫ్రెండే కాదండి, గురు శిష్య సంబంధం ఉంది వాళ్ళిద్దరికి. Okay. He calls me a fake guru, sir. See. Those words have no place in our session. చక్కగా ఇదిగా అంటున్నారు కాబట్టి మీరే అడిగితే బాగుంటుంది సార్. నేను అడిగితే ఆయన రెస్పాండ్ కాదు. ఇంతకుముందు అడిగాను ఒకసారి 2 సార్లు. I hope he is listening. సార్ ఒక నిమిషం సార్. ఏవి మెకనైజ్డ్ అయినా ముఖ్యంగా ఫుడ్ ప్రిపరేషన్, క్లీనింగ్, తర్వాత డ్రెస్ మేకింగ్, ఐరనింగ్, ఇలాంటి కొన్ని పనులు మాత్రము మెకనైజ్డ్ కాదు సార్. అవి మనుషులు చేస్తేనే జరుగుతాయి. వాటి మీద ఆధారపడి నివసిస్తున్నటువంటి పేద కుటుంబాలను మీరు గమనించటం లేదు. మీరందరూ కూడా ఎక్కువ ధనవంతులు, అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళని దృష్టిలో పెట్టుకొని చూస్తుంది. నిజం చెప్పాలంటే సార్, మొన్న అంటే అది డెలికేట్ ఇష్యూని అయినా చెప్పక తప్పదు. మతము, దేవుడు దీనిలో కొట్టుకుపడి చేస్తున్నంతా కూడా మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ ధనవంతులు సార్. కానీ ఇప్పుడు పేదవాళ్ళు ఇవన్నీ చూసి వాళ్ళకి కూడా విసుగొచ్చిందో ఏమో నాకు తెలీదు. నేను చాలా మందితో ఇంటర్వ్యూ లాగానే ఊరికే క్యాజువల్ గా మాట్లాడుతూ పరిశీలన చేశాను సార్. వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోయినారు సార్. మీరు వాళ్ళని అంత అండర్ ఎస్టిమేట్ చేయడానికి దే హావ్ డిసైడెడ్ వాట్ ఎక్స్పెక్ట్ ఈజ్ ప్రాక్టికల్లీ హ్యాపెండ్. అది మీరు అర్చుకుంటారని నేను భావిస్తున్నాను. కాబట్టి మీరు కొంచెం వాళ్ళు ఎంత అసమానతలు కూడా బాగా పెరిగినాయి. ఉన్న వాళ్ళు అయినారు, లేని వాళ్ళు మరింత లేని వాళ్ళు. బిలో ఇన్ అఫోర్డబిలిటీ తగ్గిపోయిన వాళ్ళలో సైలెంట్ రెవల్యూషన్ మాత్రం ఉంది సార్. వాళ్ళు సైలెంట్ గా భరిస్తున్నారు. ఎందుకు అంటే మీడియా ఇన్ఫ్లుయెన్స్, స్మార్ట్ ఫోన్ ఇన్ఫ్లుయెన్స్, వీటన్నిటితో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనే విషయాన్ని అవేర్ అయిపోతున్నారు. వాళ్ళని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయలేదు. వాళ్ళకి సొసైటీని అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళే ఒకరినొకరు మాట్లాడుకుంటూ వాళ్ళు నిజాలను తెలుసుకుంటున్నారు సార్. అంటే వీళ్ళెవరండి తెలుసుకుంటున్నారని మేడం చెప్తారు. హూ ఆర్ దిస్ పీపుల్? అంటే బిలో మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఎక్స్ప్రెసింగ్. ఐఎమ్ నాట్ షూర్ మేడం, బికాస్ లైక్ నేను చెప్పినాను కదా, like billions of dollars are spending on how to understand the human brain. I mean, see, I have an advertising background anamata, so I know how to make a person. He may not need that phone, but I ensure that he buys that particular phone. I know how to target that particular person atlani. So they're spending billions of dollars, whether it's a middle class, upper middle class, lower middle class, rich class, poor class, whoever it is. Even now, ఇప్పుడు మన బెగ్గర్స్ కూడా దగ్గర ఫోన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు బెంగళూరు చూస్తా ఉంటే ఇక్కడ కూడా ఉండాలి. రైట్ నౌ ఇన్ నిజామాబాద్, ఐఎమ్ షూర్ ఇక్కడ కూడా వాళ్ళ దగ్గర ఫోన్స్ ఉంటాయి అనుకుంటా. నౌ డస్ ఎవ్రీబడి హస్ గాట్ అ ఫోన్ అండ్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్. You see, a phone, how it influences me and how it changes me. It is the same thing. It's the phone gives me so much of information which is wanted, which is not wanted also.
It is, I mean, the kind of information you get from the phone, whether it is true, whether it is false, it is very difficult also. I can't even be sure of it. So it is, I don't know. I mean, what you're saying, I need to really look at it. Like when you're saying they don't get influenced any, but it's, I think, you know, I mean, that industry spends so much. So it's very difficult to escape from them, if you ask me. Thank you, ma'am. తర్వాత ఇందాక బాబాజీ గారు అన్న చూసారా, క్రియేషన్ అనేది ఈ బోర్డమ్ చాప్టర్ ఏదో కామెంటరీస్ ఆన్ లివింగ్ దాంట్లో చివర దాంతో చెప్పాడు క్లియర్ గా కృష్ణమూర్తి గారు. పర్గేషన్ ఆఫ్ ద మైండ్ ఈజ్ లివింగ్, పర్గేషన్ ఆఫ్ ద మైండ్, క్లెన్జింగ్ ఆఫ్ ద మైండ్ టోటల్ ఆఫ్ ఆల్ ద థాట్స్ అనే విషయం ఇట్ సెల్ఫ్ ఈస్ క్రియేషన్. అంతేగాని పెయింటర్స్ వీళ్ళు పార్షియల్ ఇన్సైట్ ఉంటుంది. కృష్ణమూర్తి గారు వెరీ క్లియర్ గా చెప్పాడు, ఆల్ దీస్ ఆర్టిస్ట్ అంతా కూడా దే హావ్ గాట్ పార్షియల్ ఇన్సైట్, దే ఆర్ ఆల్సో హ్యావింగ్ లివింగ్ లైఫ్ ఉంది. మన తెలుగులో చలమని ఒక పెద్ద రైటర్ ఉన్నాడు, అల్టిమేట్లీ ఎండెడ్ అప్ ఇన్ రమణాశ్రమం. సో వాళ్ళకి లైఫ్ కూడా ఉంది, వాళ్ళు ఈజ్ గ్రేట్ రైటర్, అన్నీ ఉంటాయి వాళ్ళకి, పార్షియల్ ఇన్సైట్స్ వరకే ఉంటుంది. కృష్ణమూర్తి గారు మాట్లాడేది చూస్తే టోటల్ నో కాంప్రహెన్సివ్, కాబట్టి అది అది ఎక్కడైతే లోపించిందో అక్కడ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది. సో దాన్ని అక్కడ మనం అడ్జస్ట్ చేస్తాం. ఎక్కడైతే ఈ క్లెన్జింగ్ ఆఫ్ ది మైండ్ క్రియేషన్ ఉన్నదో అక్కడ బోర్డమ్ నుంచి మనం ఫ్రీ అయినప్పుడే జరిగేటటువంటి అది మనం గమనించాల్సినటువంటి విషయం. And there is no recognition in creation, sir. Yeah, అంటే That is, yeah. చిన్న క్వశ్చన్ అండి. చెప్పు. మనం చేసే పని ఇంట్రెస్టింగ్ గా ఉండేదంటే ఎలా? ఓ వెరీ బ్యూటిఫుల్, చాలా చక్కగా చెప్పుకొచ్చారు డాక్టర్ గారు. ఇది కూడా కృష్ణమూర్తి గారు అడ్రస్ చేసి చెప్పుకుంటూ మనం దాంట్లోంచి వెళదాం. ఇంకొక కామెంటరీస్ ఆన్ లివింగ్ లో ఇంట్రెస్ట్ అనే టాపిక్ లో ఒక ఇదే, ఇప్పుడు మీ ఒకవేళ అయితే ఒక యంగ్స్టర్ వచ్చి కృష్ణమూర్తి గారిని కలుస్తాడు, అని వస్తే నాకు ఇంట్రెస్ట్ ఏముంది అనే దాంట్లో నేను అన్ని చేస్తున్నాను, నాకు అంతా ఇదిగా అనిపించట్లేదు, దేని మీద ఇది అనిపించట్లేదు అంటే కృష్ణమూర్తి గారు ఆర్ యూ మ్యారీడ్ అని కూడా అడిగాడు. సో దట్ ఈస్ నాట్ ఎ మెటీరియల్ ఫర్ మీ సార్ అని కూడా అతను ఇదిగా చెప్పొస్తాడు, నాకు అన్ని ఉన్నాయి అని చెప్పొస్తాడు. అయితే ఏంటి ప్రాబ్లం అంటే మీ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, ఆ ఫ్లేమ్ ఏదైతే ఉందో అది లేదంటారా మీకు? జ్వాల ఇంట్రెస్ట్ అంటే ఎస్ అనే ఆ ఇంట్రెస్ట్ దేని మీద అనే అంశం అతనికి తెలియటం లేదు. ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదు, నాకు ఏం ఇంట్రెస్ట్ లేకుండా ఉంది, ఏంటి విషయము అని ఆయన ముందు చాలా డీప్ గా తెలుసుకుంటారు. అప్పుడు కృష్ణమూర్తి గారు అంటే ప్రజెంట్ గా మీకు రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, మీరు ఇంట్రెస్ట్ ఏదైనా ఉంటే దాన్ని బాగా చేసేసి ఎగ్జాస్ట్ అని చేసేసి ఉంటారు, బికమ్ టైర్డ్. అంటే అంటే ఆ రియల్ ఇంట్రెస్ట్ కాదు, ఏ రకరకాల యాక్టివిటీస్ చేసుకుని మీరు ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు, అదొకటి. లేదు అసలు మీరు రియల్ ఇంట్రెస్ట్ అది ఇప్పటికీ కూడా ఇంకా డార్మెంట్ గా ఉండి మీరు ఇంకా దాన్ని అయ్యే సందర్భం కూడా ఉండకపోవచ్చు, ఇంకా అవును కూడా చేస్తారు. ఈ రెండు విషయాలు కూడా కృష్ణమూర్తి గారు అన్నాడు. మీరు ఏ విషయంతో మీరు సఫర్ అవుతుంది అది ఎవరికి వాళ్ళు చూసుకుంటారు. దాంట్లో ఏది ఒకటి, అనేక రకాల యాక్టివిటీ చేసేసుకుని ఏ ఇంట్రెస్ట్ ఏదో కాకపోయినా ఎన్నో యాక్టివిటీ చేసి టైర్ అయిపోయాం, లాస్ట్ అయిపోయిన సందర్భమా అయితే అదొక అప్రోచ్ కాదు. లేదు నాకు ఇంట్రెస్ట్ ఉంది, అది ఇప్పుడు గవర్నమెంట్ గా ఉన్నట్టుంది, అది నాకు ఇంకా ఇది సర్ఫేస్ కాలేదు అంటే ఇంకొక అప్రోచ్. రెండు ఇది చేస్తాను. సో ఫస్ట్ అప్రోచ్ తో ఏం చేయాలి అని అంటే, మీరు టైర్ అయిపోయారు అనుకోండి, ఏం చేస్తే ఉంటే అప్పుడు ఇందాక చెప్పారు చూడండి, సాయిల్ థియరీలా, సాయిల్ దాన్ని అలా లై చేయండి, లై ఫాలో ఖాళీగా ఉంచండి. మీరు వీలుగా ఇంట్రెస్ట్ ఆ స్థితి ఏదో ఉందో ఆ వాటిస్ తోటి మీరు అబ్జర్వ్ చేస్తే అది ఒకటి రెన్యూవల్ ఏర్పడుతుంది. రెండోది, ఈ ఇంట్రెస్ట్ డార్మెంట్ గా లోపడే ఉన్నది, హౌ టు అవేకన్ దట్ ఇంట్రెస్ట్ అనే దాంట్లో అక్కడ కూడా కృష్ణమూర్తి గారు వాట్ ఈజ్ అనే విషయం చెప్తే అతను ఇంకో ప్రశ్న కూడా పని అడిగాడు అతను. సరే మరి నాకు చాలా వస్తాయి కదా ముందు, నా ఇంట్రెస్ట్ ఏదో నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. అంటే కృష్ణమూర్తి గారు చాలా సటిల్ గా చెప్పాడు, మీ ఇంట్రెస్ట్ ఏంటి అనుకోవడం కాదు అక్కడ, యూ హావ్ టు బి ప్యాసివ్లీ అలర్ట్ అవేర్. అంటే మనం అంటాడు చూడండి, ప్యాసివ్లీ అవేర్ అంటాడు కదా, ఈ ప్యాసివ్లీ అవేర్ అనండి మీ వాట్ ఈస్ నో. అప్పుడే
ఆ ఇంట్రెస్ట్ సర్ఫేస్ అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ అనేటటువంటి సర్ఫేస్, అంతేకాని మీకు కావాల్సిన ఇంట్రెస్ట్ అని కాదట. అంటే మీరు వచ్చారంటే మీరు చూస్ చేసుకుంటారు, ఇది మంచిది, ఈ ఇంట్రెస్ట్ బాగుంది, ఇంట్రెస్ట్ బాగాలేదు. అది ప్యాసివ్లీ అవేర్ గా ఉన్నట్టయితే, మనకి ఇంట్రెస్ట్ లేని సందర్భం అన్నారు కదా గవర్నమెంట్ ఏదన్నా, అప్పుడు ద వెరీ ఇంట్రెస్ట్ కమ్స్ టు సర్ఫేస్ అండ్ షోస్ ఇట్స్. అదే చెప్తుంది. అప్పుడు మీరు ఆ ప్యాసివ్ అవేర్నెస్ ద్వారా మూవ్మెంట్ అనేటువంటిది మనకి సర్ఫేస్ దెన్ యూ కెన్ పర్సూ దట్ అని ఆయన చాలా డీటెయిల్ గా చేస్తాడు. అదేవిధంగా డాక్టర్ చక్రపాణి గారు నాకు తెలిసిన వరకు మీ ఇంట్రెస్ట్ అనేది మీరు మీ వ్యక్తిగత అనే దాన్ని పక్కన పెట్టి ప్యాసివ్లీ అవేర్ గా ఉన్నట్టయితే డెఫినెట్ గా మీరు సూర్యోదయం అవుతుంటారు, కృష్ణా రివర్ కి మెడిటేషన్ డెఫినెట్లీ కమ్స్ టు సర్ఫేస్. అది ఒకళ్ళు ఎవరు వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి. So there was a question to Mr. Janardhan Murthy, sir. Yeah. So will you repeat that question, sir? Mr. Ramagaud, you have to persuade Mr. Murthy. No, the rest of us we all have failed. Then, sir, my friend Prasad garu meki prashna adiginar, sir. If sir is listening or not. Listening. He is listening. that is really beautiful, sir. Silence is the source of all creation. That's absolutely great, sir. I got your answer. Wonderful. That's beautiful, sir. అయిపోయిందా మీ ప్రశ్న? అయిపోయిందా మీ ప్రశ్న? అయిపోయిందా? ప్రశ్న అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది సార్, రెండు అయిపోయింది. నాకు తెలియదు. ఓకే ఫైన్. నేను అడిగితేనేమో అడగాలనుకున్నది. Sir, and a sign చెప్పిట్ల సైలెన్స్ అని చెప్పినారు సార్. అంటే సైలెన్స్ అంటే దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ క్రియేషన్ అని కృష్ణమూర్తి చెప్తారు. సో మూర్తి గారు అదే చెప్తా ఉన్నారు, సైలెన్స్ అని. That is what I have understood. ఇద్దరు భాష ఏం సార్? నో ప్రాబ్లం. ఏమో సార్, నాకు అది జ్ఞాపకం వచ్చింది. వాళ్ళు ఇట్లా చెప్పినారు, సైలెన్స్ అని చెప్పినారు చేతోని, that he is not going to say anything, he is remaining silence ani, and immediately understood it's very profound ani ante sir. రామకృష్ణ గారు ఇంకా 2 hours అయింది, ఎండ్ చేద్దామండి. 3 minutes షార్ట్. ఓకే, నో ప్రాబ్లం. సో పార్టిసిపేట్ చేసిన వారికి పేరున సార్ ధన్యవాదాలు. Thank you, sir. Thanks, sir.